ప్రెసిడెంట్ విష్ణు గారికి, వేదిక ముందున్నటువంటి పాత్రికేయ మిత్రులు, మీడియా సోదరులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు కళాకారుల వేదిక. కళాకారులు అనేవాళ్ళు ప్రజల కోసం, ప్రజలని నిత్యం చైతన్యవంతం చేస్తూ ప్రజల కష్టాల కోసం బ్రతికే కళాకారులు. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిజంగా గొప్ప గొప్ప మహనీయులు. దీని ఫౌండర్ మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే ఎందరో అగ్ర హీరోలు, గొప్ప గొప్ప మహనీయులు దీనికి ప్రెసిడెంట్లుగా ఇంతకుముందు గొప్ప గొప్ప వ్యక్తులు చేశారు. వాళ్ళకి వీలైనంత సేవ చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్ళారు. మా ప్యానల్ ఉద్దేశం కూడా ఒక ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని, ఒక సంస్కారవంతమైన వాతావరణాన్ని, ఎందుకంటే ప్రజలు మన గురించి మాట్లాడుకుంటారు. మీరు ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన కళాకారులు మీరు ఇలా ఒకరిపై ఒకరు మాట్లాడుకోవటం, కొట్టుకోవటం, మీరు ప్రజలకి ఏమి సందేశం ఇస్తున్నారు అని. అందుకని మేము చాలా సంస్కారవంతంగా, చాలా డిగ్నిఫైడ్గా ఒక కల్చర్డ్ మా అసోసియేషన్ తయారు చేయాలని, అఫ్కోర్స్ 2 ప్యానళ్ళు నుంచున్నప్పుడు డెఫినెట్గా పర్సనల్ ఎజెండా ఎటువంటివి లేకుండా విధానాలపైన మీ ప్యానల్ మా ప్యానల్ కంటే ఇందులో విధానాల్లో గొప్పగా ఉంది, లేదు మీ ప్రెసిడెంట్ కంటే మా ప్రెసిడెంట్ విష్ణు గారు ఎందుకు బెటర్గా చేయగలరు పైన మాత్రం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను గత 14 ఏళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అన్ని సభలకి అటెండ్ అవ్వటం, ఏ వెల్ఫేర్ కార్యక్రమాలైనా వెళ్ళటం, అలాగే విష్ణు గారు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక క్రికెట్ ఆడాలి డబ్బులు వస్తాయి అంటే 30 రోజులు ఎండల్లో పడి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం తను క్రికెట్లు ఆడాం, మేము ఆడాం. అలాగే అగ్ర హీరోలు అందరూ ఆ రోజు మోహన్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అగ్ర హీరోలు అందరూ కలిసి వారి సహాయంతో చేసిన క్రికెట్ మ్యాచే మ్యాక్సిమం వచ్చిన ఫండ్. ఇప్పుడు నేను ముందు చెప్పుకోవాలి, నీకు విష్ణు ప్యానల్ ఎప్పుడు నేను ఇంతవరకు ఎప్పుడు నిలబడలేదు. వెల్ఫేర్ అసోసియేషను అందరి ఇళ్ళకి వెళ్ళటము, నరేష్ గారి టైంలో కూడా వెల్ఫేర్ అసోసియేషన్ అందరి ఇళ్ళకి వెళ్ళి ఎవరికి పెన్షన్లు కావాలి ఇవన్నీ చేయటం జరిగింది. కానీ ఇవాళ ప్యానెల్లో విష్ణు గారి ప్యానెల్లోకి రావటానికి అవసరం ఏంటి? కేవలం మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, విష్ణు గారు ఫోన్ చేశారు, ఉండమన్నారని రాలేదు. విష్ణుబాబు పిలిచి 2 గంటలు ఈ విధానాలపైన నేను చెయ్యాలనుకుంటున్నాను. అలాగే అటు ప్రకాష్ రాజ్ గారు చాలా గొప్ప నటులు. నిజంగా హీఈస్ వన్ ఆఫ్ ది వెర్సటైల్ యాక్టర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మీరు లోకల్, నాన్ లోకల్ అంటాం చాలా తప్పు. కళాకారులకి అసలు హద్దులు లేవు, ప్రపంచం అంతా మందే. సేవ చేయటానికి అసలు మా ప్యానల్లోనే ఉండబనిలే, సేవ చేయొచ్చు. రేపు సోను సూద్ గారు వచ్చి మేము ఇక్కడ సేవ చేస్తామంటే వద్దంటామో, ఎవరైనా చేయొచ్చు. కానీ మీరు మాట్లాడిన మాటల్లో మీ మేనిఫెస్టోని నేను చూశాను, మీరు మాట్లాడిన మాటలు విన్నాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను. కానీ నాకు ఆల్రెడీ అందులో ఇంప్లిమెంటేషన్లో 10 తప్పులు జరిగాయి. ఏమండి, మేమందరం 15 ఏళ్లుగా ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ పాల్గొని అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇన్నేళ్లలో, ఈ 14 ఏళ్లలో మీరు ఎప్పుడైనా
ఒక్కసారైనా ఓటేయటానికి వచ్చారా? మీకోసం ఇవాళ 900 మంది తరలి వచ్చి ఓటు ఎందుకు వెయ్యాలి? నెంబర్ 2, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్నాళ్ళు జరిగినప్పుడు మీరు సైలెంట్గా ఉండి ఇవాళ సడన్గా నేను దీన్ని మొత్తం మార్చేస్తాను. అసలు తెలుగు సినిమా పరిశ్రమ అంటే ఏమనుకున్నారు? మహామహులు, వాళ్ళ జీవితాలనే త్యాగం చేసిన మహామహులు ఉన్న ఇండస్ట్రీ. వాళ్ళందరినీ నేను ముందుకు నెట్టి పనిచేయిస్తాను. ఈ అగ్ర హీరోలు, ఈ మహానటులు ముందుకు నెడితేనే మా ముందుకు కదులుతుంది. తర్వాత మీ ఆదర్శవంతమైన స్పీచ్లో మీరేం చెప్పారు? నేను ఒక కొత్త మార్పు తెస్తున్నానన్నారు. కానీ అంత ఉత్సాహంతో ఉన్న నేను, మీరు ప్యానెల్ అనౌన్స్ చేసిన తర్వాత అదేంటబ్బా వీళ్ళందరూ 6 ఏళ్లగా అందులో ఉన్నవాళ్ళే కదా, మళ్ళీ వాళ్ళనే పెట్టుకున్నారు. 6 ఏళ్లగా మీరు మీ స్పీచ్లో తిడుతుంది వాళ్ళనే కదా, మీరేం చేయలేదు అని. అలాగే మనం సిద్ధాంతాల గురించే మాట్లాడదాం. ఒక సిద్ధాంతపరమైన, ఒక అభ్యుదయవాదైన మీరు ఒక ప్యానెల్, వర్కింగ్ ప్యానెల్ ఉండగా, అందులో వాళ్ళు సభ్యులై ఉండగా, వాళ్ళు ఎగ్జిక్యూటివ్లో ఉండగా, వాళ్ళ కాలపరిమితి ఇంకా అవ్వకుండానే వాళ్ళని మీరు మీ ప్యానెల్లోకి తీసుకెళ్ళి ప్రెస్ మీట్ ఇవ్వటం ధర్మమా? ఆ కాలపరిమితి అయిన తర్వాత మీరు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మీరు బ్రహ్మాండంగా వాళ్ళని మీ ప్యానెల్లో పెట్టుకోవచ్చు. మీ ప్యానెల్ సభ్యులని కూడా నేనేమనట్లేదు, వాళ్ళందరూ నాకు మిత్రులే, వాళ్ళందరికీ ఏదో సేవ చేయాలని ఉన్నవాళ్ళే. కానీ ఒక పద్ధతి, ఒక విధానం. ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కదా ఈ ప్యానెల్ సభ్యుల్ని అనౌన్స్ చేయాలి, ప్రెస్లోకి వెళ్ళాలి. ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? 3, వైద్యం అన్నారు. మేము వామపక్ష భావాలతో ఉన్నవాళ్ళం. మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి నేర్పింది ప్రజలకు సేవ చేయటమే. జీవితాలే అంకితం చేశారు అందరూ మహానటులు, ఇప్పుడు ఉన్న అగ్ర హీరోలు, వాళ్ళ తండ్రులు, మహానటులు అందరూ. నాకు 100 డాక్టర్లు తెలుసు. నేను పలానా డాక్టర్తో మాట్లాడాను, ఏమయ్యా మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం మీరు అందరూ ఫ్రీగా చేస్తారా? ఏవండి, ఇక్కడ ఉన్న అగ్ర హీరోలు అందరికీ 100 కాదు 200 డాక్టర్లు తెలుసు. నాకు అందరూ తెలియటమే కాదు, నాకు ఒక్క హాస్పిటల్లోనే 100 డాక్టర్లు తెలుసు. కోవిడ్ సమయంలో కనీసం 10,000 మందికి ఉచితంగానే చూశాను. నేను పీపుల్స్ డాక్టర్గా ఎప్పుడూ ఉచితంగానే చూస్తాను. అలాగే విద్య అన్నారు. ఒక శాస్త్రీయపరమైన, మీరు చెప్పిన మీ మేనిఫెస్టోలో ఒక శాస్త్రీయపరమైన అప్రోచ్. ఇవాళ మీరు ఫోన్ చేసి చెబుతారు ఫ్రీగా చూడండి అయ్యా అని, రేపు మీరు ఉండరు, వాళ్ళ గతి ఏంటి? ఒక శాస్త్రీయ పరంగా మీరేమన్నా వీళ్ళకి, అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఈ పేదలకి ఉచితంగా వైద్యం మనం మొత్తం సెట్ చేద్దాం. వండర్ఫుల్ సెట్టింగ్ అలాంటిది ఆయన ఇచ్చాడు, నాకు చెప్పాడు. ఇలాంటిది నేను ఆలోచిస్తున్నాను. నెక్స్ట్, మీ ఉపన్యాసంలో ఓటర్లు 450, అందులో వచ్చేవాళ్ళు బాగున్నోళ్ళు 200, ఇక బాగలేంది 200, వీళ్ళకి చేయలేరా? అట్లా కాదండి. మనం ఏమి నేర్పుతున్నాం? మనం ఉత్తేజపరిచి ఎందుకు 400 ఉండాలి? 900 ఓటర్లని, అయ్యా ఇది మన కుటుంబం, ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు అసలు ఎటువంటి వీటికి లేదు, మన కుటుంబం, జస్ట్ మనం కూర్చొని మాట్లాడుతున్నాం. మీరు నిజంగా చెప్పండి, ఈ ఎలక్షన్స్ వల్ల తెలంగాణ ప్రజలకు కానీ
ఆంధ్ర ప్రజలకు కానీ ఏమన్నా లాభం ఉందా? ఇది 900 మందికి సంబంధించింది. కానీ ఎస్, ప్రజలకు లాభం ఉంది. కళాకారులు ఎప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేయగలరు. వాళ్ళకి ఎప్పుడు అవసరమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నేను వచ్చినప్పటి నుంచి 2 రాష్ట్రాల ప్రజలకి ఎప్పుడు అవసరమైన అనేక కార్యక్రమాలు చేసినాయి. అలాగే విద్య, దానికి ఒక శాస్త్రీయమైన అప్రోచ్ ఇవ్వలేదు. వాళ్ళ చదువు, వీళ్ళ చదువు, వాళ్ళకి ఫ్రీగా చేయిద్దాం, లేదు విద్య ఇద్దామా, ఎలా ఇద్దాం, మీ తర్వాత వచ్చే వాళ్ళకు కూడా అది ఇంప్లిమెంట్ ప్రాపర్గా ఎందుకని చేయలేవు. అట్లయితే విష్ణుబాబు కూడా అన్నాడు, అసలు వీళ్ళందరినీ మా యూనివర్సిటీస్లో చదివించగలవా, ఎందుకని చదివించలేము అని. అంటే నేను మా మధ్య జరిగిన 2 గంటల చర్చ చెప్పట్లేదు, వారి మేనిఫెస్టోని వారు అనౌన్స్ చేస్తారు. కానీ ఇప్పుడు బిల్డింగ్ అనుకుందాం, అసలు ఆ బిల్డింగ్ని నేనే కడతానన్నాడు. మనం కలెక్ట్ చేసి తీసుకురాకపోతే నేనే కడతాను అన్నాడు. రెండోది, విష్ణుకి పెద్దల్ని గౌరవించడం. నేను ఆ ప్యాన్లు ఈ ప్యాన్లు కాదు, నేను ప్రతి ఒక్కరిని గౌరవించడమే నా లక్ష్యం. అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం, ప్రతి ఒక్కరు తోటి వెళ్ళి మర్యాదగా మనం ఇది చేద్దాం. ఎక్కడో ఇళయరాజా గారిని పిలిచి ఒక మ్యూజిక్ చేద్దాం ఎందుకండి, ఇక్కడ ఇంతమంది అగ్ర హీరోలు వాళ్ళు అందరూ తలుచుకుంటే ఇది ఎక్కడికి తీసుకెళ్ళగలరు. అలాగే ఈ డిస్కౌంట్లు ఏంటండి, ఫలానా తబలా రెస్టారెంట్లో ఒక 20% డిస్కౌంట్ ఇద్దాం. అసలు తబలా రెస్టారెంట్లకి, ఆ రెస్టారెంట్లకి వెళ్ళే వాళ్ళకి అసలు డిస్కౌంట్లు ఎందుకు? సో మనం చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, ఒక శాస్త్రీయపరమైన, నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, ప్రతి పథకానికి ఒక శాస్త్రీయపరమైన అప్రోచ్. విద్య కానీ, వైద్యం కానీ, 900 మంది వెల్ఫేర్ కానీ, ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 900 మంది సమానులే, ప్రతి ఒక్కరూ మన కుటుంబంలో సభ్యులే. నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను విష్ణుబాబు చెప్పినప్పుడు. అసలు మనం 24 అవర్స్ హెల్ప్ లైన్ పెడతాను నేను, ఎవ్వరికే కష్టమైనా పరిగెత్తాల్సిందే ప్యాన్లని. ఇవన్నీ దేర్ ఆర్ స్మాల్ థింగ్స్. ది మేజర్ పార్ట్, హీఈస్ ఏ విజనరీ. నాకు ఒకటైతే అర్థమైంది, నాకు విష్ణుబాబు గత 15 ఏళ్ళగా తెలుసు. తను స్కూళ్ళు నడపటం కానీ, తన కాలేజెస్ కానీ, ప్రజలతో తను ఇచ్చే గౌరవం కానీ, సంబంధాలు కానీ, ఏది తీసుకున్నా టెక్నికల్గా చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేసే ఒక గొప్ప విజనరీ అని మాత్రం నాకు అర్థమైంది నాకు ఆ 2 గంటల డిస్కషన్లో. అలాగే ఇది 2 గంటలు మాత్రమే చూడలేదు, నేను త్రూ మై లైఫ్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ చూడటం జరిగింది. అందుకని నాకు ఇన్ని పథకాలు చేసే ఒక వ్యక్తిని మనం గెలిపించకపోతే అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా మనమే చాలా కోల్పోతామేమో. వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఒక వ్యక్తి నేను ఇన్ని చెయ్యాలంటున్నాడు, ఇన్ని చేస్తానంటున్నాడు. ఇక్కడ మాకెవ్వరికి, నాకు జెన్యూన్గా ఇందులో గెలవాలి, ఏదో కుర్చీలో కూర్చోవాలని లేదు. ఒక అసోసియేషన్కి మీరు వచ్చారు, తను నేను ఇన్ని చెయ్యాలి అని ఒక ఆవేశంతో, ఒక యువరక్తం వచ్చి నేను ఈ ఆవేశంతో చేస్తాను, ఇవన్నీ నేను చేయగలను. బికాస్ ఐ హ్యావ్ ఏ థియరిటికల్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీథింగ్, హౌ టు ఇంప్లిమెంట్ ఇట్. అలాగే ఇంకోటి కూడా చెప్పాడు బ్రదరు, పక్క ప్యానెళ్ళు ఈ ప్యానెళ్ళు ఏదీ కాదు, అంతా మనం ఒకటే. మనం పని చెయ్యాలి, మనం ఓడిపోయినా పని చేద్దాం, గెలిచినా పని చేద్దాం. గెలిస్తే అవతల వాళ్ళని వాటేసుకొని వాళ్ళని తీసుకొచ్చి కలిసి పని చేద్దాం.
మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెద్దాం. ఈ దేశం, ఈ ప్రపంచం, తెలుగు రాష్ట్రాలు మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి అబ్బా ఎంత ఆదర్శవంతమైన ఆర్గనైజేషన్, ఎంత సంస్కారం ఉన్న ఆర్గనైజేషన్ లాగా తయారు చేయటమే లక్ష్యం. అందుకని నేను విష్ణుబాబుకి జెన్యూన్గా ఐఎమ్ కన్విన్స్డ్ ఈ మేనిఫెస్టోని తనే చెప్పాలి. తను ఇంకా డిజైన్ చేస్తున్నాడు. తనే అల్లా టప్పాగా ఏమి ఇదిగో ఇది ఇట్ట చేసేద్దాం, అది అట్ట చేసేద్దాం అన్నట్ల ప్రతి దాన్ని డీటెయిల్డ్గా డిజైన్స్ చేస్తున్నాడు అండ్ ప్రతి ఒక్కరితో డిస్కస్ చేస్తున్నాడు. అందుకని తప్పనిసరిగా ఇది నాకు విష్ణు ఎక్కువ ఇష్టం, ఆ ప్యానల్ ఇష్టం లేదని కాదు. ఐ హ్యావ్ సీన్ genuinely a real implementing leader him, so I am supporting him and I will stand by him and I will see that whatever plans are there, we all, మీరు మేము మనం అందరం కలిసి ఎవరు కలిసినా ఓడినా మనం అందరం కలిసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. లేదు ఇట్లా అందరం బాగుంది. బ్రహ్మాండ మా ప్యానల్ ప్రెసిడెంట్ గారు, నాకెంతో నచ్చిన బాబు మా విష్ణుబాబు మంచు గారికి, వేదిక మీద ఆసీనులైన ప్యానల్ సభ్యులందరికీ పేరు పేరున, ముందు వరుస వెనక వరుస, ఆ మూల ఈ మూల అందరికీ పేరు పేరున, మీడియా ప్రెస్ వారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. నా గురించి, నా క్యారెక్టర్ గురించి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నేను ఎంటర్ అయిన ఫస్ట్ డే నుండి చూస్తున్న ప్రెస్ సోదరులు, మీడియా సోదరులు కూడా ఉన్నారు. చాలా రోజుల తర్వాత అందరిని చూస్తే చాలా సంతోషం అనిపించింది. కనుక అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ నాకు తెలిసి 3 పువ్వులు 6 కాయలుగా ఉండేది. ఒకరోజు మెడ్రాస్లో షూటింగ్ చేసేది నేను, రాత్రి హైదరాబాద్లో షూటింగ్ చేసి మార్నింగ్ మెడ్రాస్లో చేసేది, తిరుపతిలో చేసేది, పరుగులు తీస్తూ ఉండేది. రోజుకు 5-6 షిఫ్ట్లు కూడా పనిచేసిన నేను. తెల్లవారుజామున 4 to 6 షిఫ్ట్లు ఎన్ని చేశానో. అలాంటి పరిశ్రమ, మహామహులతో ఉన్న పరిశ్రమ కొందరు పెద్ద దిక్కు వెళ్ళిపోయిన తర్వాత అరే దిక్కు లేకుండా అయిపోతుంది ఏంటి ఇండస్ట్రీ అన్నట్టు చిన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఈ లోపలే కొద్దిగా షార్ట్ కట్గా వస్తాను, ఎందుకంటే చాలా కథ ఉంది చెప్పడానికి. ఈ లోపలే తెలుగు సినిమా హైదరాబాద్ షిఫ్టింగ్ అనేది కూడా ఒకటి వచ్చేసింది. కొంతగా ముందు అన్నపూర్ణ స్టూడియో రావటం, తర్వాత ఈ పద్మలయ కానీ రామనాయుడు గారి స్టూడియో ఇవన్నీ రావటం, కొంతమంది ఆర్టిస్టులు షిఫ్ట్ అవ్వటం, కొంతమంది అక్కడే ఉండిపోవటం, కొంతమంది ఇక్కడి నుండి అక్కడికి పోయి షూటింగ్ చేయటం, కొంతమంది అక్కడి నుండి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయటం. అక్కడ వాళ్ళకి వేషాలు దొరుకుతున్నాయి, ఇక్కడ వాళ్ళకు వేషాలు లేవని మళ్ళీ అదొకటి కాంట్రవర్సీ రావటం. మళ్ళీ దానికి గాను ఇక్కడోళ్ళు ఇక్కడే ఉండాలి, అక్కడోళ్ళు అక్కడే ఉండాలని మళ్ళీ ఏదో రావటం. ఆ సందర్భాలలో కొందరు అక్కడ, కొందరు ఇక్కడ, ఎక్కడ కూర్చోటానికి కూడా అవకాశం లేకుండా, కలుసుకోవటానికి కూడా అవకాశం లేకుండా, కష్ట సుఖాలు మంచి ఏది మాట్లాడుకోవటానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో మన పెద్ద హీరోస్ అంతా కూడా, అన్నగారేమో అటు రాజకీయం సైడ్ వెళ్ళిపోయారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు ఒక పెద్ద దిక్కుగా నిలబడి వారిని ఆనరరీ ప్రెసిడెంట్గా ఉంటూ మనం కూర్చోటానికి, మాట్లాడుకోవటానికి అప్పుడప్పుడు మనకి ఏదైనా వేదిక కావాలని అట్లా ఆ డిస్కషన్స్ తోటి అలా ఇంకొక
అడుగు ముందుకు వేసి ఆ క్రికెట్ మ్యాచ్ ఏదో పెట్టాల్సి వచ్చింది. నేను కూడా ఆడాను అందులో. మేము ఫ్లైట్లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు చాలా అల్లరి చేశానులేండి, బాగా నేనే అనౌన్సర్ని ఫ్లైట్లో. ఆ సందర్భాల్లో ఆకాశంలోనే పుట్టిందనుకోండి ఒక రకంగా. మా అనేది ఒకటి పెట్టాలని, మా అంటే అమ్మని, మనమని, మనందరిదని, కళాకారులు అంతా ఒకటే అని, ఒక వేదిక తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది రావడం, దాన్ని వెంటనే కార్యరూపంలో పెట్టడం, పెట్టి మా పుట్టించడం, దాని ద్వారా అప్పుడప్పుడు కలవడం, చిన్న చిన్న మీటింగులు పెట్టడం, కష్ట సుఖాలు మాట్లాడుకునేటప్పుడు అక్కడి నుండి కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు, ముఖ్యంగా చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు కానీ, డైలాగ్ ఆర్టిస్టులు కానీ, ఈ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, అప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ, హైదరాబాదులో ఉన్న వాళ్లకు వేషాలు దొరకట్లేదు, మద్రాసు నుంచి చిన్న చిన్న గెస్ట్ రోల్స్ కూడా మద్రాసు నుంచి తీసుకొస్తున్నారని మళ్ళీ అదొకటి రావటం, ఇవన్నీ సరి చేసుకుంటూ రిపేర్లు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. పెద్ద దిక్కు బాగానే నడిపింది. దాసరి గారు ఉన్నప్పుడు కానీ, ఇంకా నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు కానీ, అన్న చిరంజీవి గారు అప్పుడు కానీ చక్కగా ఉంది. ఒక ఫ్యామిలీ అంటే ఇదేరా అన్నట్టుగా ఫీల్ అయినాం. ఇది కరోనా వచ్చినట్టే వచ్చిందండి. ఏదో ఆ మధ్య నుంచి 2-3 టర్ముల నుంచి ఇక మధ్యలో కొద్దిగా ఆర్టిస్టులు సెటిల్ అయ్యారు. మణికొండలో ఒక పాండీ బజార్ అయిపోయింది, కృష్ణానగర్ ఒక పాండీ బజార్ అయిపోయింది, ఎక్కడోళ్ళు అక్కడ ఫిలిం నగర్ అయిపోయింది. బాగానే ఉన్నాం. ఇండస్ట్రీ సెటిల్ అయింది అనే కాడికి వచ్చింది. ఒక్కొక్క రోజు 30-40 షూటింగ్లు జరిగిన రోజులు ఉన్నాయి. మేము 5-6 షిఫ్ట్లు పనిచేసిన రోజులు ఉన్నాయి. అసలు జూనియర్ ఆర్టిస్టులు, డైలాగ్ ఆర్టిస్టులు దొరకని రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ లోపల టీవీ కూడా పుంజుకుంది బాగా. జీవనోపాధి బ్రహ్మాండం రా, సినిమాను నమ్ముకున్నవాడు ఎవడు ఉపవాసం ఉండడు అనే టైం వచ్చింది. బాగున్నాం, అంతా బాగానే ఉంది, ఓకే. ఈ లోపల నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసనారాయణరావు గారు ఒక సందర్భంలో చెప్పారు, నేను ఉద్యోగానికి రిజైన్ చేయాలి. ఎరా బాబు, ఉద్యోగం రిజైన్ చేసామంటే చేయలేదు గురుగారు అన్న. అక్కడ కొన్ని విషయాలు నాకు చెప్పారు. చేసేయరా, నీకు ఫుడ్ రిజర్వేషన్ ఏంటి, ఇండస్ట్రీకి కొందరు అవసరం, ఇండస్ట్రీ కొందరికి అవసరం, నువ్వు అది దాటిపోయావురా, ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి అవసరము అని నాకు కొందరు పెద్దల గురించి చెప్తూ, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక సావిత్రి గారు, ఒక ఎస్సీ రంగారావు గారు, ఒక అని అట్లా పేర్లు చెప్పి టాప్ పేర్లన్నీ, వీళ్ళంతా ఇండస్ట్రీకి అవసరం రా. ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక నాగార్జున గారు, ఇండస్ట్రీకి అవసరం. ఇండస్ట్రీ 3 పూలు 6 కాయలుగా బ్రతకాలంటే, అందరికీ సమృద్ధిగా పని దొరకాలంటే ఇండస్ట్రీకి వీళ్ళు అవసరం రా. ఇండస్ట్రీ కొందరికి అవసరం. ఎందుకంటే ఈ 24 క్రాఫ్ట్స్కి సంబంధించి సినిమాను నమ్ముకున్న వాడికి ఈ సినిమా పని తప్ప ఇంకొకటి రాదు. కెమెరామెన్లు కానీ, కెమెరా బాయ్స్ కానీ, వీళ్ళు ఇది తప్ప ఇంకొకటి రాదు. అట్లాగే డ్యాన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఫైట్స్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇంకా ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఏ పని వచ్చిన వాడు ఆ పని ఇక్కడ చేస్తాడు. ఆర్టిస్టులు కూడా ఆర్టిస్ట్గా ఉంటాడు, జూనియర్ ఆర్టిస్ట్, డైలాగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, లైక్ దట్. ఇంకొక పనికి పోరు, ఇంకొక పనికి వాడు పిలవరు, పిలిచినా కూడా వీళ్ళకి రాదు. కనుక ఇండస్ట్రీ అవసరం వాళ్ళకి. అది అవసరం అని అంటే ఇండస్ట్రీకి కొందరు అవసరం ఉన్నారు కదా, వాళ్ళు ఇండస్ట్రీని కాపాడేది. గ్లామర్ వచ్చినా, ఇంకేది వచ్చినా వాళ్ళే అని నాకు కొన్ని విషయాలు చాలా సందర్భాలు నాకు చెప్పడం జరిగింది. నేను నిజమైన ఆలోచించుకున్నాను, అరే కరెక్టే కదా అనుకున్నాను. కానీ ఈ 2-3 టర్ముల నుంచి గ్లామర్ ఫీల్డ్ అండి, సినిమా ఫీల్డ్ అంటే గ్లామర్ ఫీల్డ్. ఎస్, ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీకి అవసరమో, ఎవరి వల్లనైతే ఇండస్ట్రీకి పేరు వస్తుందో, ఎవరి వల్లనైతే ఇండస్ట్రీకి ఒక గ్లామర్, ఒక వెలుగు, ఒక స్టార్స్,
వాళ్ళని పక్కన పెట్టి మధ్యలో వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడటం దురదృష్టకరం అండి, బాధాకరం అండి. ఇండస్ట్రీ ఏదో అయిపోతుందని నీలాంటి వాళ్ళని ఎంతమందినో పుట్టిస్తుంది ఇండస్ట్రీ, ఎంతమందికో భోజనం పెడుతుంది ఇండస్ట్రీ, ఎంతోమందికి జీవనోపాధిని కలిగిస్తుంది ఇండస్ట్రీ, ఒక వెలిగిస్తుంది ఇండస్ట్రీ. కానీ నీకోసం పుట్టిందా ఇండస్ట్రీ? నో, నీలాంటి వాళ్ళని పుట్టించడం కోసం పుట్టింది ఇండస్ట్రీ. ఏ కళామ తల్లి దీవెనలతో, ఏ కళామ తల్లి ముద్దు బిడ్డలుగా పుట్టి ఆ కళామ తల్లికి సేవ చెయ్యి వద్దన్నరా? ఎవరు వద్దనలేదే. మదర్ తెరీసాని సేవ చేయమని ఎవరన్నా పిలిచిండ్రా? ఆమె మదర్ ఆఫ్ నేషన్ అయింది. నీకు సేవ చేయాలనిపించింది, ఏదో లెక్కలు చెప్తున్నారు. ఆ అవతల ప్యానల్ ప్రెసిడెంట్ అంట, ఎంతమంది ఉన్నారు ఈ లెక్క కాదు, నేను 6 నెలలు స్టడీ చేసిన. ఓ, దీనికి స్టడీ చేయాలా? ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పెట్టాలా? 200 మంది ఉన్నారు అసలు వాళ్ళు, 150 మంది అసలు లోకల్ కాదు. లోకల్ కాదన్నప్పుడు ఆ పదవి నీ నోట్లోంచి వచ్చినప్పుడు మేమందరం కళాకారులంతా కళామ తల్లి ముద్దు బిడ్డలు. ఎస్, కానీ విడదీసి మాట్లాడి వీళ్ళేమో ముందుకు రారు, వీళ్ళేమో ఓట్లేయరు, వీళ్ళేమో మీటింగ్కి రారు, వీళ్ళేమో అది, వీళ్ళు పనికొస్తారు, వీళ్ళు పనికిరారు. అందరూ పనికొస్తారు సినిమాకి. పనికిరానోడు అంటూ ఉండడు. బాబు మోహన్ ఏంటి, హీరో ఏంటి, పనికొస్తున్నాడా? నా తహసీల్దార్ అన్నాడు, నేను నాటకాలు వేస్తుంటే, ఎరా ఏమవుతావురా నువ్వు, హీరో అవుతావా, కమిడియన్ అవుతావు అని నన్ను తిట్టిండు ఒక తహసీల్దార్. ఆయన ముందే మావగారు 50 days ఫంక్షన్ బ్రహ్మాండంగా నాకు 20-30 ఆర్చీలు కట్టి సన్మానం జరుగుతుంటే ఆ సన్మాన సభకు వచ్చి, బాబు మోహన్ అమ్మ సాధించావురా అని కంటతడి పెట్టుకున్నాడు నా తహసీల్దార్. నేను లీవ్ అడగటానికి కూడా గజగజ వణికేవాడిని ఆయనకి. ఆర్ఎల్ నారాయణ గారు, గ్రేట్. లైక్ దట్ సినిమాకు పనికిరానోడు అంటూ ఎవరు ఉండాలండి. పని దొరికితే, అదృష్టం కలిసి వస్తే, కళమ తల్లి దీవిస్తే ఏమైనా అవుతారు. నేను కాలే హీరో. కనుక విడదీసి మాట్లాడటం, వీళ్ళు పనికొస్తారు వీళ్ళు పనికిరారని మాట్లాడటం బాధ కలిగింది నాకు. ఇండస్ట్రీ గురించి మాట్లాడి నన్ను అడిగాను, రండి బాబు, నేను 5-6 మందితో పంచాయతీ పెట్టుకున్నాను. ఒక 2 లేడీస్ అయితే దారుణంగా చి ఇట్టయిపోయిందేం బాబుమోహన్ గారు, మీ ఇండస్ట్రీ ఇట్టయిపోయిందేం బాబు. అరే ఏమైపోయిందమ్మా, ఎట్లయిపోయింది? నిక్షేపంగా ఉంది. ఇండస్ట్రీకి ఏమి? మంచోనే చేరదీస్తుంది ఇండస్ట్రీ, చెడ్డోనే చేరదీస్తుంది ఇండస్ట్రీ. మంచోడికి అన్నం పెట్టింది, చెడ్డోడికి అన్నం పెట్టింది. కానీ కళామ తల్లిని మరిచినవాడు, ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చినవాడు కళామ తల్లి ముద్దుబిడ్డ కానే జాలరు. ఆగ్రహిస్తే నేల టికెట్ కూడా అవుతారు అలాంటి వాళ్ళు. కాబట్టి ఇవన్నీ చూస్తున్న టైంలో కరోనా వచ్చిందండి. ఎంత దురదృష్టకరం అంటే, సెటిల్ అయ్యాం మనం. మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి, మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసిపోయి ఈ గొడవలు పోయి ఫైటర్స్ కొట్లాడుకొని, వీళ్ళు కొట్లాడుకొని, ఇవన్నీ పోయినాయి. నిక్షేపంగా ఉన్నాం. కరోనా వచ్చి షూటింగ్ లాగిపోయినాయండి. మళ్ళీ విపత్తు స్టార్ట్ అయింది. సినిమాలన్నీ బంద్ అవటం వల్ల సినిమానే నమ్ముకున్న వాళ్ళు ఉపవాసం ఉండే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా పెద్దలు చెయ్యి కలిపారు. ఉపవాసం ఉండకుండా చూడటానికి ప్రయత్నించారు, బ్రహ్మాండంగా ప్రయత్నించారు. నేను కూడా కొందరు ఒక 5-6 జూనియర్ ఆర్టిస్టుల పేర్లు చెప్పితేనే వాళ్ళని పిలిచి మరీ బియ్యం ఇచ్చి పంపారు. చక్కగా డీల్ చేశారు, సిస్టమేటిక్గా డీల్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే సినిమాలు థియేటర్లు బంద్ అయిపోయి, లాక్డౌన్లు పెట్టేసి అస్తవ్యస్తం అయిపోయారు మళ్ళీ సినిమాను నమ్ముకున్న వాళ్ళు. ఎందుకంటే షూటింగ్ ఉంటేనే భోజనం ఉంటుందండి, వేషం ఉంటేనే భోజనం ఉంటుందండి. ఎంతమందినని మీరు వేరు చూడగలుగుతారు. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే, అలాంటి పరిస్థితులు చూస్తుంటే కర్మ అయిపోకముందు ఎంత దురదృష్టం ఉండే, అంత వ్యామోహమా? అరే, ఆ ప్యానల్లో కొందరు ఉన్నారు, మా ఊరని అక్కడ పోటీ చేస్తే 4 ఓట్లు వచ్చినాయి, ఈడ పోటీ చేస్తాడు నువ్వు రావడానికి వీళ్ళే అడుగు అన్నారు, ఇక ఈడికి వచ్చారు, ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ కరెక్ట్ కాదండి, అది కరెక్ట్గా నా కళామ తల్లి ముద్దు బిడ్డలుగా ఉండాలి. ఈ అస్తవ్యస్తం చూసి
ఒకరోజు నాకు మోహన్ బాబు అన్న ఫోన్ చేసి, బాబు మోహన్, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినావు, అనుభవజ్ఞుడివి, నువ్వు అక్కడ ప్రజల కోసం పనిచేసినావు, ఇక్కడ మా కోసం పనిచేయి, నీలాంటి వాళ్ళు అవసరం అంటే, అన్నా నాకు ఇష్టం ఉండదు, నేను ఇక్కడ మహామోహన్ని కొట్లాడుతున్నాను, డిప్యూటీ సీఎంని కూడా ఓడగొట్టాను, నేను చేసిన పనులకు నన్ను బ్రహ్మరథం పడుతున్నారన్నా, వద్దన్నా అంటే, లేదు బాబు మోహన్, మన బాబు పోటీ చేస్తున్నాడు విష్ణుబాబు అనేసరికి ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే ఇక్కడ 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 క్యాండిడేట్ అక్కడిది వింటున్నాను, సంవత్సరం ముందు నుంచే వింటున్నాను. ఉలవలు పలవలుగా మాట్లాడటం ఏంటో, విమర్శించుకోవటం ఏంటో, అసలు ఎదుటివాడిని విమర్శిస్తే నన్ను నేను విమర్శించుకున్నట్టు, ఆకాశం మీద ఉమ్మేస్తే నా మీద కూడా పడుద్ది, నా ముఖం మీద పడుద్దని ఆలోచన జ్ఞానం లేకుండా అది అనవసరమైన విమర్శలు. ఇక్కడ ఏదో గవర్నమెంట్ ఉందానండి, ఒక ముఖ్యమంత్రి నెంబర్ 1 స్టేట్ ఇది, ఇంత డబ్బు ఉంది, అంత డబ్బు ఉందా అని చెప్పారు. సరే, ఇప్పుడు జీతాలు ఇవ్వటం లేవనుకోండి, అది వేరు. కానీ ఇక్కడ సాటి నటులను ప్రేమతో ఆదుకోవచ్చు, ప్రేమతో సేవ చేయొచ్చు. నాకు ఇంతమంది డాక్టర్లు లేదు, అంతమంది డాక్టర్లు, నేను క్యాబినెట్ మంత్రిగా, నేను లేబర్ మినిస్టర్గా నేను చేశాను. ఈఎస్ఐ కార్డు ఉన్న ఎవరైనా సరే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అపోలోలోగా కూడా హార్ట్ సర్జరీలు కూడా చేసుకోవచ్చు, ఎన్ని లక్షల బిల్లు అయినా ఫ్రీ అని నేను చట్టాన్ని తెచ్చాను. చట్టాన్ని ఇప్పుడు అదే అమలవుతుంది. కాంగ్రెస్ పీరియడ్లో ఆర్గనైజింగ్ సెక్టార్, అనార్గనైజింగ్ సెక్టార్ అని, అంటే ఈ కమ్మరి కుమ్మరి వడ్రంగి ఇట్లాంటి పనులు ఈ చేసుకునే వాళ్ళు, సుతారి పనులు చేసుకునే వాళ్ళు, పొలం పనులు చేసుకునే వాళ్ళు, వీరంతా కాదు అనార్గనైజింగ్ సెక్టర్కి వస్తారు. ఆర్గనైజింగ్ సెక్టర్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్, ఏ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు కానీ, ఎక్కడ పనిచేసేవాళ్ళు కానీ, మన 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ చట్టం తెచ్చాను. జిల్లాలకు కూడా దీన్ని అప్లికబుల్ అన్నాను. ఏ జిల్లాలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ ఫ్రీ, పేదవాళ్లకు, కార్మికులకు, కళాకారులకు. ఇట్లా భరద్వాజ గారికి బాగా తెలుసు, నాకు చాలా గౌరవనీయులు భరద్వాజ గారు. నేనేం చేశానో సినిమా ఇండస్ట్రీకి, చిత్రపూర్ కాలనీలో గొడవ అవుతుంటే నా దగ్గరకు వచ్చారు సెక్రటరీకి ఒక 28-30 మంది. భరద్వాజ గారు కూడా తెలుసు, వారు వచ్చారు. కలెక్టర్ మాట్లాడాను, నో నథింగ్ డూయింగ్, ఇది మా ఇండస్ట్రీ, పురుగు అక్కడ అని చెప్పాను, వార్నింగ్ ఇచ్చాను. ఆర్డీఓకి ఫోన్ చేశాను, ఇమీడియట్గా పంపాను, నిమిషాల్లో సాల్వ్ చేశాను. ఇలాంటివి మాకు అవకాశం ఉన్న కూడా మేము చేసినాం. నువ్వే చేయడానికి వచ్చినట్టు, నువ్వే 6 నెలలు ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు, నువ్వే పుస్తకాలన్నీ చదివి భగవద్గీతలు నాయన మేమంట చెప్పుకుంటే చాలా చెప్పుకుంటాం. కానీ మన ఎన్టీ రామారావు గారు ఎన్ని చెప్పుకోవాలి, ఎక్కడ తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా, అన్నగారు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మొత్తం సినిమా ఇండస్ట్రీ జోరలు బట్టి అడిగి వాళ్ళని ఉద్ధరించిన ఎన్నో చూసినాం. వాళ్ళు చెప్పుకోలేదే, నేను స్టడీ చేసిన 6 నెలలు ఇక చేస్తాక చూసుకో. ఊరు నువ్వు స్టడీ చేసి, నీ ప్యానెల్ గెలిచి, నువ్వు పోయి ఏదో అందరు హీరోలు ఫ్రీగా చేస్తున్నారట, ఇక తీసి ఇప్పుడు సినిమా తీసి రిలీజ్ చేసి డబ్బులు లెక్క పెట్టి ఇక మొదలు పెడతాడు. వారే ఎందుకండి, ఏమి లేకున్నా చేయొచ్చు సార్. దేవుడు ఆశీర్వదించాడు, కళామతల్లి ఆశీర్వదించింది, అది మంచి పనులకు వాడండి ఆ మైండ్ని, ఆ మేధాశక్తిని. కానీ కళాకారులను వెదియటానికో, కళామతల్లిని చిన్నతన పుచ్చటానికో చేయకూడదని నేను హితవు చెప్తున్నాను, సీనియర్గా, నీకంటే సీనియర్. ఎస్. ఇకపోతే ఈ విపత్కర పరిస్థితుల్లో, ఈ గందరగోళంలో, ఈ బ్యాడ్ నేము ఓ అని ప్రవాహంలో ఈ ప్రచారం అవుతున్న టైంలో, అబ్బా మోహన్ బాబు అన్న భలే పేరు చెప్పాడు. మంచు విష్ణుబాబు కరెక్ట్, ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూషన్, క్రమశిక్షణ ఇన్స్టిట్యూటే వాళ్ళ ఇంట్లో ఉంది. మా మోహన్ బాబు అన్న నేర్పినది. నేను చాలా సందర్భాల్లో విష్ణుబాబు ఎక్కడ ఉంటే తిరుపతిలో ఉండు, ఆ స్కూళ్ళు అక్కడ కాలేజీలు నడుపుతున్నాడు, అన్నీ చూస్తున్నాడు, సూపర్వైజ్ చేస్తున్నాను, విన్నాను. నేను ఇక్కడ మా ఇంటి పక్కన ఒక స్కూల్ పెట్టారు, చూస్తున్నాను. ఆ సిన్సియారిటీ నాకు తెలుసు, పెద్దలను గౌరవించి ఆ తీరు నాకు తెలుసు, చూశాను నేను. అది కూడా చాలా అవసరం ఇండస్ట్రీకి.
అది లేనోళ్ళు చాలా మాట్లాడుతున్నారు. సంస్కారం అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ తెలియని వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు. అన్నీ ఉన్న వ్యక్తి విష్ణుబాబు. ఇప్పుడు అవసరం ఇలాంటి వ్యక్తి ప్రెసిడెంట్గా మాకు అవసరం. పెద్దలు మాని పుట్టించిన పెద్దలు, మాను తీర్చిదిద్దిన పెద్దలు, మా అంటే ఇది అని చెప్పిన పెద్దలు ఆలోచించాలి. విష్ణుబాబు లాంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అయితేనే, ఆయనకు ఒక పద్ధతి తెలిసిన వాడు కనుకనే పెద్దలను గౌరవించి చిన్నలను గౌరవించి మమేకమై ఒక క్రమశిక్షణగా పనిచేయించేవాడు. మొన్న మాకు మీటింగ్ జరుగుతుంది. అంకుల్ స్పీచ్ అయిపోగానే బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి, ఆర్డర్, అది కావాలి. ఒక సిస్టమేటిక్గా మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు చాలా అవసరం. మాకు మాటలు చెప్పేవాళ్ళు కాదు. కనుక కష్టపడతాడు, పని చేస్తాడు, క్యారెక్టర్ ఉంది, క్యాలిబర్ ఉంది, అన్నీ ఉన్న విష్ణుబాబు లాంటి ప్రెసిడెంట్ ఇప్పుడు ఈ కరోనా వల్ల నష్టాల పాలైన కార్మికులను కాపాడటానికి కానీ మా కళాకారులు, చిన్న కళాకారులు, పెద్ద కళాకారులు, స్టార్లు అందరినీగా కూడా కలపకపోయే వ్యక్తి విష్ణుబాబు దగ్గర. ఎప్పుడు పొగరు గర్వం చూడలేదు, కాలు మీద కాలేసి ఇవన్నీ చూడలేదు నేను. అంకుల్ బాగున్నారు అంకుల్, అంకుల్ ఏంట, ఇంత చక్కని అప్రోచ్ ఉన్న వ్యక్తి, ఒక సంస్కారం నిండారా ఉన్న వ్యక్తి మనసు విష్ణుబాబు. కనుక ఇలాంటి ప్యానల్ ఇప్పుడు మాకు అవసరమని నేను అనుకున్నాను. కనుక నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయంగా నేను ఎన్నో డక్కాముక్కలు తిని ఎన్నో చూసి నేను ఇటు ఇండస్ట్రీలో జరుగుతున్నాయని చూసుకున్నాను. కనుక ఇప్పుడు నా ఇండస్ట్రీకి మాకు ఇలాంటి టీం అవసరం. అందరూ కూడా వైట్ పేపర్ లాంటి వాళ్ళే, ప్రగల్భాలు పోయేటోళ్ళు ఎవరు లేరు. ఏది చెప్పితే అది చేసేవాళ్ళు, క్రమశిక్షణగా ఉండేవాళ్ళు, క్రమశిక్షణగా మాట్లాడేవాళ్ళు, తప్పు లేకుండా ఆ పొల్లు పోకుండా తూచా తప్పకుండా ఫాలో అయ్యే వాళ్ళను కరెక్ట్గా ఎంచుకున్నారు ప్యానెల్కి బాబు. ఇలాంటి ప్యానెల్ని గెలిపిస్తే మా బాగుపడుతుంది, మాను నమ్ముకున్న వాళ్ళు బాగుపడతారు. మాకు పేరు ప్రతిష్టలు తెస్తాడు, తెచ్చి తీరుతాడు. ఇలాంటి ప్యానెల్లో నేను అసలు మా అంటే నేను 2-3 సందర్భాలు అసలు ఓట్లు కూడా వేయడానికి పోలేదు. కానీ ఇప్పుడు అవసరం నా మా బాగుపడటానికి, నా మాని నమ్ముకున్న కొందరు బాగుపడటానికి కూడా చాలా అవసరం. కనుక బాబు లాంటి వాళ్ళైతే ఒక్క తాటి మీద మాను నడుపుతారు, ఒక్క తాటి మీద మాకు రెస్పెక్ట్ తెస్తారు. ఎన్ని కావాలనో ఎన్ని అవసరాలు ఉన్నాయో తీర్చగల జట్ట కూడా ఇది సాధించాలనుకుని మొన్న కరోనాలో కొన్ని పనులు చేశారు బాబు. నేను విన్నాను, షాక్ అయిపోయాను. ఫ్లైట్లను కూడా ఇట్లా తిప్పారు ఆయన తెలివితేటలతో. ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వాళ్ళనందరినీ కలిపి హైదరాబాద్కు తెచ్చి ఏదేదో చాలా ఆర్గనైజ్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి కాదు, నా నమ్మకాన్ని చెప్పుకుంటున్నాను. నమ్మకంగా ఇది జరుగుద్ది అన్న నమ్మి చెప్తున్నాను. కనుక బాబు ప్యానల్ను కళాకారులారా, ఒక మంచి క్రమశిక్షణ కలిగిన ఒక ఈ పని చేయాలంటే ఒక కమిట్మెంట్ కలిగినటువంటి మంచు విష్ణుబాబు ప్యానల్ను బ్రహ్మాండమైన మీద గెలిపించాడని కళాకారులందరినీ పేరున వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆలోచించమని కూడా కోరుతున్నాను. ఇండస్ట్రీ నమ్ముకున్న వారు బాగు కోరండి అని కూడా కోరుతున్నాను. నాకు మంచు బాబు, విష్ణుబాబు కానీ మోహన్ బాబు అన్న కానీ ఈ ప్యానెల్ గురించి చెప్పి నన్ను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయమని నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మా విష్ణుబాబుకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోహన్ బాబు అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్లెస్ దిస్ ప్యానల్. ఈ ప్యానల్ను బ్లెస్ చేసి మీ సేవకు వాడుకోండి. ప్రతి కళాకారుడికి మేము విభజించాం. వీడు పనికొస్తాడు, వీడు పనికిరాడు, వీడు పొడుగుండు పొట్టు, ఎవరం అందరూ మా బిడ్డలే, అందరూ మా కుటుంబ సభ్యులే. కనుక మా మనోభావాలను తెలుసుకొని మీరు ఈ ప్యానల్ని దీవించాలని ప్రతి కళాకారుని, ప్రతి మానవ ఓటర్ను నేను కోరుతూ పెద్దల్ని కూడా దీవించమని సీనియర్ నటులందరినీ కూడా నేను నమస్కరించి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై. చేసిన వాళ్ళందరికీ నమస్కారం. మీడియాకి, పెద్దలకి, బాబు మోహన్ అంకుల్కి,
ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మా అసోసియేషన్, ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక బాడీ, కానీ 2 రాష్ట్రాల్లో దీనంత మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అసోసియేషన్ చాలా తక్కువ. ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అసోసియేషన్ ఎందుకో చెప్తాను. మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో అన్ని దగ్గరలో ఉన్నారు. చదవడానికి వెళ్ళారు, ఉద్యోగం చేయడానికి వెళ్ళారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అక్కడే ఫ్యామిలీ స్టార్ట్ చేశారు. ఒక జనరేషన్ ఇండియాలో పుట్టకుండా విదేశాల్లో పుట్టున్నాయి. ఎన్నో వేల మంది ప్రపంచం అంతా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశంలో చాలా దగ్గర కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తెలుగు తనానికి, తెలుగు కల్చర్కి, తెలుగు ఆత్మగౌరవానికి కనెక్ట్ చేసేది ఒక్క సినిమా. అది ఇక్కడున్న నటులు మేమందరం తెలుగు కల్చరల్ అంబాసిడర్స్గా అన్అఫీషియల్గా ఉన్నాం. అది నటులకున్న పవర్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా 25 సంవత్సరాల ముందు పుట్టింది. ఎ లిటిల్ మోర్ దెన్ 25 years. దానికి ముందు చరిత్ర అఫ్కోర్స్ బామోహన్ అంకుల్ చెప్పారు మీకు. అది ఎక్కడ పుట్టింది, మెడ్రాస్లో ఎలా ఉన్నారు, మా అతిరథ మహారథులు అక్కడ అసోసియేషన్లో ఉన్నారు. తమిళనాడు నడిగర్ సంఘం ఉన్నింది, తెలుగు వాళ్ళందరం అక్కడ ఉన్నాం. మా నాన్నగారు ఈ రోజుటికి చెప్తారు తమిళనాడు అంటే తాయినాడు అని. ఎందుకంటే చాలామంది కళాకారులకి అన్నం పెట్టింది తమిళనాడు. ఆ రుణం ఎప్పటికీ మర్చిపోలేము. ఆ జనరేషన్ మర్చిపోదు, ఆ జనరేషన్తో పుట్టిన నేను మర్చిపోను. కానీ మనం అందరం ఇక్కడ రావాల్సి వచ్చింది. ఎందుకంటే తెలుగు వాళ్ళం మనం ఇక్కడ మన రాష్ట్రాన్ని బాగు చేయాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి ఇక్కడ బాగుండాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పుట్టింది. సి ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నప్పుడు, మా నాన్నగారి తరం ఇక్కడంతా ఉన్నప్పుడు వాళ్ళకి ఓన్లీ థియేటర్స్ మాత్రం ఉండింది. దాని తర్వాత చేంజ్ వచ్చి శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి, టీవీ వచ్చాయి. దట్ వాజ్ అ ఛాలెంజ్. అదొక ఛాలెంజ్గా భావించాం. దాని తర్వాత పైరసీని ఎదుర్కొనింది ఫిలిం ఇండస్ట్రీ. దాని తర్వాత ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఓటీటీ ఇప్పుడున్న మాకు ఛాలెంజ్. దాన్ని ఎదుర్కొని చేంజ్ వస్తూనే ఉంటుంది, చేంజ్ అవుతుంది. చేంజ్ ఇస్ గుడ్. దానికి మేము చేంజ్తో సహా మేము మారుతూ బెటర్గా వెళ్తూ ఉండాలి. టెక్నాలజీ మారింది, ఫిలిం నుంచి డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. అన్ని టెక్నాలజీ ఫిల్మ్లో మారింది, ఎడిటింగ్ మారింది, సౌండ్ మారింది, అన్నీ మారింది. మీరు థియేటర్కి వెళ్ళి చూసే ఎక్స్పీరియన్స్ మారింది, టికెట్ బుక్ చేసే దాంట్లో ఎక్స్పీరియన్స్ మారింది. కానీ మా లాంటి కళాకారులు మేమందరం అలాగే ఉన్నాం. మేము టాలెంట్ని నమ్ముకొని ఉన్నాం. మా లైఫ్ స్టైల్ అలాగే ఉంది. మాలాంటి యాక్టర్స్ మీలాంటి వాళ్ళమే మేమందరం. వీఆర్ నో డిఫరెంట్. మీరు మీ పక్కనున్న వాళ్ళలాగే మేమందరం వీఆర్ ఆల్ నార్మల్ పీపుల్. సినిమాల్లో మేమందరం అఫ్కోర్స్ హెలికాప్టర్లో దిగచ్చు, మేమందరం డ్యాన్స్ చేయొచ్చు, ఫారిన్ లొకేషన్స్లో పెద్ద పెద్ద బంగ్లాల్లో సూట్లు వేసుకొని మేము సీన్లు చెప్పచ్చు. అది కాదు మేము. వీఆర్ నాట్ దట్. వేరే క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తున్నాం. మేకప్ తీసేసి ఇంటికి వచ్చిన తర్వాత మేమందరం మీలాగే. ఒక నటుడికి ఇప్పుడు కొంతమందికి 365 రోజులు ఈ సంవత్సరం ఫుల్గా పని ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 3 నెలలు కూడా పని ఉండదు. ఒక నటుడు ఎంత బాధపడతాడో, అతనుకున్న కష్టాలు, అతనుకున్న ఆవేదన ఒక నటుడికే తెలుస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియదు. స్క్రీన్ ముందు మేము నిలబడి స్క్రీన్ ముందు మీ ఆ బాధ ఎవరు మేము చెప్పుకోలేము. చెప్పినా మీకు అర్థం కాదు. ఒక నటుడిగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆ బాధ తెలుస్తుంది.
ఈ ఆర్టిస్టుల కోసం, మా కోసం, మా అందరి కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనేది ఒక బిరుదు కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోగలన నమ్మకంతో నేను ఇప్పుడు వస్తున్నాను. ఇక్కడికి రాకముందు, ఈ ప్రెస్ మీట్కి రాకముందు, నేను ప్రెసిడెంట్గా నిలబడుతున్నా అని చెప్పిన తర్వాత ఇదే నా ఫస్ట్ ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్కి రాకముందు నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆయన బ్లెస్ చేశారు, కానీ హ్యాపీగా లేరు ఆయన. ఇక్కడున్న వాళ్ళు ఎవరు, స్టేజ్ పైన ఉన్నవాళ్ళు ఎవరు ఈ ఎలక్షన్స్ ఈ విధంగా జరగడంలో మేము ఎవరూ హ్యాపీగా లేము. వీఆర్ నాట్ హ్యాపీ. నాన్నగారు ఈ సంవత్సరం 47 సంవత్సరాలు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి కంప్లీట్ చేసుకుంటారు. దానికి ముందు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఈ గత 2 వారాలుగా 3 వారాలుగా ఆయన పడే ఆవేదన విపరీతంగా ఉంది. అసలు ఇంట్లో చూడలేకున్నా ఆయన్ని. ఆయనకి తెలిసి ఇప్పుడు దాకా ఆర్టిస్టులు ఇంతగా డివైడ్ అవ్వలేదు, ఒక ఎలక్షన్ ఇంత హోరాహోరీగా ఇంత బీభత్సంగా జరగలేదు. వై? we're really surprised. All of us, we're all surprised. 25 సంవత్సరాలు 2015-16లో స్వర్గీయ దాసనారాయణరావు అంకులు, మురళీమోహన్ అంకుల్ ఇంట్లో, దాసరి అంకుల్ ఇంట్లో కూర్చోబెట్టి, రే విష్ణు, నువ్వు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నావు, నెక్స్ట్ టైం నువ్వు ప్రెసిడెంట్గా చేయాలరా, మార్పు వస్తుంది ఇండస్ట్రీలో, కొంచెం యంగ్ బ్లడ్ కావాలి, మీరందరూ ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళాలి. మురళీమోహన్ గారు కూడా కూర్చొని, విను నాన్న నేను చెప్తున్నా విను అన్నారు. ఆ రోజు నేను, అంకుల్ నేను రేపు చెప్పచ్చాను, ఏరా నేను చెప్తుంటే వినవా అన్నారు. సరే అంకుల్ అని చెప్పి ఇంటికి వెళ్ళి నాన్నగారితో చెప్పి, ఇలా నిలబడమన్నారు నాన్న, ఏం చేయాలి? ఆయన ఒకటేనారే, అది బాధ్యత, నీకు ఇప్పుడే పిల్లలు పుట్టారు, నీకు 2-3 సినిమాలు వరుసగా షూటింగ్లు ఉన్నాయి, నువ్వు అంత టైం కేటాయించలేవురా, నీకు అనుభవం కావాలి, నీకు మంచి ప్యానల్ కావాలి, సమర్థులు ఇంకా పెద్దలు ఎవరైనా చేసుకోమని దాసనారాయణరావు అంకుల్కి నచ్చజెప్పి పక్కకు తప్పుకున్నాను. ఆ రోజు దాసరి అంకుల్, మురళీమోహన్ అంకుల్ నన్ను ఎందుకు ప్రెసిడెంట్గా నిలబడమన్నారు? మార్పు తీసుకురాగలనేగా, గొడ్డి చాకరి చేయగలననేగా. ఆ నమ్మకం నాకు ఉంది. ఐ విల్ డూ ఇట్. మా అసోసియేషన్ 25 సంవత్సరాల తర్వాత ఈరోజు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఆ రోజు కన్నా విపరీతమైన ఛాలెంజెస్. అండ్ ఆ ఛాలెంజెస్ని ఎనర్జీతో ఫైట్ చేయాలి అన్న ఎనర్జీ మా అందరికీ ఉంది. అపోజిషన్ ప్యానెల్లో ఉన్నారు కొంతమంది వెరీ గుడ్ యాక్టర్స్ ఉన్నారు. దే ఆర్ ఆల్ గుడ్ యాక్టర్స్. ఒక నిర్మాతగా, నేను నటుడినే కాదు, నిర్మాత కూడా, ఒక నిర్మాతగా ఆ ప్యానెల్లో ఉన్న చాలామంది నా బ్యానర్లో యాక్ట్ చేశారు, నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఒక నటుడు, ఒక నిర్మాతగా, నటుడిగా వాళ్ళని నమ్మి నటులుగా నేను పెట్టుకుంటాను ఆ సినిమాలో. అంతేగాని మా అసోసియేషన్లో వాళ్ళు నాకన్నా బాగా పనిచేయగలరు, వెల్ఫేర్ బెటర్గా చేయగలరు అన్న నమ్మకం మాత్రం నాకు అస్సలు లేదు. నటుడుగా రేపు నేను మళ్ళీ పెట్టుకుంటా, వాళ్ళందరినీ నేను డబ్బులు ఇచ్చి పెట్టుకుంటా. బట్ మా అసోసియేషన్లో మాత్రం వాళ్ళు వెల్ఫేర్ చేయలేరు. వాళ్ళ గురించి నాకు తెలుసు, నాకెందుకు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. వీ డోంట్ హ్యావ్ టు బీ డివైడెడ్ లైక్ దిస్. వాళ్ళ స్పీచెస్ విన్నా, ఐ హర్డ్ ద స్పీచెస్. వాళ్ళు చెప్పిన 99% నేను యాక్సెప్ట్ చేయను. ఐ థింక్ దట్స్ హాగ్ వాష్. అరే, తినడానికే సగం మందికి ఇక్కడ తిండి లేదు.
రెస్టారెంట్కి వెళ్ళి నేను డిస్కౌంట్ పెట్టుకొని ఏం చేస్తాను? నేను అన్నపూర్ణమ్మ గారు వెళ్తారా? బాబుమోహన్ గారు రెస్టారెంట్కి వెళ్ళి డిస్కౌంట్ తీసుకుంటారా? అసలు ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు మా అసోసియేషన్ ఒక చారిటీ ఆర్గనైజేషన్ కాదని చెప్పారు. పెద్దలకి పెన్షన్ ఇచ్చేది చారిటీయా? ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఆర్ బ్లడీ రెస్పాన్సిబిలిటీ. అదే పెద్దల్ని మనం ఈరోజు చూసుకోకపోతే రేపు మాకు వయసు అయిపోద్ది. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? నెక్స్ట్ జనరేషన్ చూసుకోవాలి మమ్మల్ని. ఇన్సూరెన్స్లు కరెక్ట్ కాదు. పోయిన టర్మ్లో ఇన్సూరెన్స్లు ఇవ్వడానికి వద్దు అని రద్దు చేయాలని ఎంతో ప్రయత్నించారు. కరోనా జీవితంలో అందరికీ, డబ్బున్నోడికి, డబ్బు లేనోడికి, హోదా ఉన్నోడికి, హోదా లేనోడికి అందరికీ క్లారిటీ ఇచ్చింది. దానివల్ల దెబ్బతిలేని వాడు ఎవరు లేరు. అందరం దెబ్బలు తిన్నాం, ప్రతి ఒక్కరం. ఇట్స్ నాట్ ఈజీ. ఒక మనిషి హాస్పిటల్లో ఉంటూ అతను చనిపోతున్నాడని తెలిసి వాళ్ళ ఫ్యామిలీ మాతో మాట్లాడుతూ డబ్బులు లేవు ఏం చేయాలని ఆ డాక్టర్తో మేము మాట్లాడి ఏమైనా ఉందా అండి హోప్ అంటే ఏమి లేదంటే మీరు ఒకసారి మాట్లాడేసింది చివరి వాళ్ళతో ఒక చనిపోతున్న వ్యక్తితో మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదని చెప్పే ఆ మాటలున్నాయే. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అసోసియేషన్లో ఎంతమంది డబ్బున్న వాళ్ళు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ అవైల్ చేశారు. అది ఓన్లీ 200 మంది ఇప్పుడు దాన్ని ఎన్నుకున్నారు. ప్రయత్నించి ఉన్న 900 మందికి ఎందుకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వకూడదు? లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఎవ్రీ సిటిజన్ రైట్. అండ్ ఇది ఈజ్ మై ప్రయారిటీ. ఎడ్యుకేషన్ పాలసీ నెక్స్ట్, ఇప్పుడు రావాల్సిన నెక్స్ట్ తరంకి కావాల్సింది ఎడ్యుకేషన్. దీనికి ముందున్నంత ఈజీ కాదు ఎడ్యుకేషన్. ఎన్నో రంగాలు ఉన్నాయి, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ సహకరించాలి, హెల్ప్ చేయాలి. ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఊరికే ఎడ్యుకేషన్ ఉంది, ఏ స్కూల్లో పెట్టాలి? ఒక హైదరాబాద్లో కాదు. హైదరాబాద్ ఇస్ నాట్ ద ఓన్లీ ప్లేస్. సికింద్రాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, రాజమండ్రి ఉంది, తిరుపతిలో ఉన్నారు, చెన్నైలో ఆర్టిస్టులు ఉన్నారు. అందరితోనూ మాట్లాడుకున్నాం. ఎడ్యుకేషన్ పాలసీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీకు అంతగా ఆ ప్యానెల్లో ఎవరికైనా ఎడ్యుకేషన్ పాలసీ పైన డిబేట్ చేయాలనుకుంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్. ఎడ్యుకేషన్ పాలసీతో నేను ఒక నటుడు, నిర్మాతే కాదు, నేను విద్యావేత్త కూడా. ఎడ్యుకేషన్ గురించి నేను పోరాడినంతగా, నేను మార్పు తీసుకురావాలనుకున్నంతగా అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి ఆ గర్వంగా చెప్పుకుంటున్నాను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఒక నటుడు, మా గుండెలన్నీ ఎప్పుడు తెలుసా హ్యాపీగా ఉంటాయి? మేమందరం ఎప్పుడు తెలుసా హ్యాపీగా ఉంటాం? కెమెరా ముందు నిలబడినప్పుడు. వి కమ్ అ లైవ్. ఒక నటుడుగా నేను ఫుల్ హ్యాపీగా ఉండేది కెమెరా ముందు ఉన్నప్పుడు. ప్రతి నటుడు, ఒక నటుడికే అర్థం అవుతుంది ఎంతమందికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అవకాశాలు కలిగించాలి. అవకాశాలు లేని వాళ్ళకి కనీసం వారం 10 రోజులు పని కలిగించాలి. దట్ ఈస్ మై హై ప్రయారిటీ. అది నా ప్రయారిటీ. బైఫరికేట్ చేసి ఇంతమంది ఓటింగ్ రారు, ఇంతమంది ఇది కాదు. ఎంతమంది హీరోలకి ఐ నో వెరీ వెల్. పేర్లు తీను. నాన్నగారు అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఎక్కడో దగ్గర ఒక ప్రొడక్షన్లో ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అలాగా ఇన్నున్నాయి. ఇన్ని 900 మంది. ఇది ఒక కుటుంబం. ఇది అసలు మీడియాకు వచ్చుండకూడదు ఈ ఎలక్షన్, కానీ వచ్చేసాం. టూ లేట్ టు గో బ్యాక్. ఎందుకు వచ్చిందో దాన్ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఇంకా చర్చ చేసాం వేస్ట్. దర్ ఆర్ గ్రేట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఈ 900 మంది 2000 మంది అవ్వాలి. కొత్త ఆపర్చునిటీస్ రావాలి, కొత్త టాలెంట్ రావాలి. ఎందుకు ఒక ఆర్ట్ అసోసియేషను, ఒక ప్రొడక్షన్ అసోసియేషను, ఒక కాస్ట్యూమ్ అసోసియేషన్ వాళ్ళకు ఆ యూనియన్స్కి ఉన్నంత భరోసా నాన్ యూనియన్ మెంబర్ వెళ్ళి అక్కడ 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్లో అయినా నాన్ యూనియన్ మెంబర్ వెళ్ళి అక్కడ లైట్ మెన్గా కానీ, స్టంట్ మెన్గా కానీ, డాన్సర్ కానీ, నాన్ యూనియన్లో ఉన్నవాడు ఫైటర్గా వెళ్ళి ఫైట్ చేస్తే షూటింగ్ ఆపేస్తారు. మిగతా ఫైటర్లు ఫైట్ చేయరు.
ఇంతమంది నటులు ఉన్నప్పుడు కొత్త టాలెంట్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారుగా. ఫైటర్స్ అందరూ తీసుకున్నారుగా. మా మెంబర్ అవ్వండి, ఫైట్ చేయండి. మా మెంబర్ అవ్వండి, డ్యాన్స్ చేయండి. కార్డ్స్ ఇస్తున్నారుగా. ఆ ఎందుకు మన అసోసియేషన్లో మిగతా వాళ్ళకి ఇన్సిస్ట్ చేసి తీసుకురాకూడదు? వీ హ్యావ్ టు పుట్ అ రోస్టర్. ఉన్న నటులతో రోస్టర్ అయ్యాలి, వెళ్ళాలి. నిర్మాత దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళని డిమాండ్ చేయకూడదు. నిర్మాత దేవుడితో సమానం. డబ్బు పెట్టేవాడు లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు. నిర్మాతకి తగిన గౌరవం ఇవ్వాలి మనం. వాళ్ళకి ఇచ్చినప్పుడే నటులుగా మేమందరం బతుకుతాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, రిక్వెస్ట్ చేయాలి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, గర్వంగా చెప్పుకోవాలి. ఒక ప్రముఖ నిర్మాత ఈరోజు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు, గర్వంగా చెప్పుకోవాలి. ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, పని కలిగించాలి. దట్ ఈజ్ మై అజెండా, దట్ ఈజ్ మై ప్రయారిటీ. అందుకే ఈ ప్యానెల్ని ఎన్నుకున్నాను. బాబు మోహన్ గారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నారు. అంకుల్ ఈరోజు మీరు చూస్తున్నారు, ఆయన ఒక స్కూటర్లో, యువర్ అన్ ఇన్స్పెక్టర్ కదా అంకుల్, రేషన్ షాప్ ఇన్స్పెక్టర్. ఆయన ఒక స్కూటర్లో తిరుగుతూ ఉన్నారు. ఆయన ప్యాషన్తో ఆయన యాక్టర్ అయ్యారు, 3 times ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మంత్రి అయ్యారు, క్లీన్ చిట్తో బయట ఉన్నారు. ఆయన ఈ స్టిల్ ఇన్ పాలిటిక్స్. ఆయన వయసు నాకు కావాలి, ఆయన ఎక్స్పీరియన్స్ నాకు కావాలి. ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళు పడే బాధ, దాన్ని ఎలా మనం అడ్రస్ చెయ్యాలో ఆయన సలహాలు కావాలి. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి ఎలా హెల్ప్ చేయాలో, వాళ్ళు పడే బాధలు. నాకు ఇంకా కరెక్ట్గా ఐఎమ్ ఇన్ మై లేట్ 30s. నాకు 60 సంవత్సరాల వాళ్ళు, 70 సంవత్సరాల వాళ్ళు, 80 సంవత్సరాల వాళ్ళు పడే బాధ నాకు తెలియదు. ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకుంది, ఆయనకు తెలుసు. అది కావాలి నాకు. ఆయన మాకు సలహాలు ఇవ్వాలి, మాకు చెప్పాలి, అది మేము అమలుపరచాలి. అందుకే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా బాబు మోహన్ అంకుల్ని ఎన్నుకున్నాం. వైస్ ప్రెసిడెంట్గా పృథ్వీ గారు. వాళ్ళ ఫాదర్ చాలా మంచి నటుడు. ఆయన పుట్టింది ఇండస్ట్రీలో. మెడ్రాస్ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈయన వచ్చారు. ఆయనకి తెలుసు అప్పుడు అక్కడ ఎలా ఉన్నింది, ఎన్ని గొడవలు జరిగాయి, దాన్ని ఎలాగ సర్దుమని గారు ఇక్కడికి వచ్చారు. హీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని వాడుకోవడానికి నేను పృథ్వీ గారిని ఉండమన్నా. మాదాల రవి, మాదాల రంగారావు గారి అబ్బాయి, వాళ్ళ కుటుంబం అంతా ఒక ఉద్యమానికి కట్టుబడి ఉంది. ఆ ఫోకస్ కావాలి నాకు. హీఈస్ అ డాక్టర్. ఇండస్ట్రీలోనే 80% మంది ఆయన దగ్గర ఫ్రీగా చికిత్స పొందారు. కరోనా టైంలో కొన్ని వేల మందికి అతను హెల్ప్ చేశాడు. వాళ్ళిద్దరిని వైస్ ప్రెసిడెంట్స్గా ఉండమన్నాను. సెక్రటరీగా రఘుబాబు గారు. షూటింగ్ వల్ల ఈరోజు అదే మాకు అన్నం పెట్టేది, అదే ప్రయారిటీ. ఎలక్షన్ ప్రయారిటీ కాదు, షూటింగ్ ప్రయారిటీ మాకు. అందుకు అన్న షూటింగ్లో ఉన్నారు. నాకు అన్న రఘుబాబు అన్న. ఇండస్ట్రీలో అతి తక్కువ మందికి రిమార్క్ లేదు. ఆ రిమార్క్ లేని వ్యక్తి రఘుబాబు అన్న. రాత్రి 12 అయినా 2 అయినా ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాంటి సహాయమైనా కోరచ్చు. అందుకే రఘుబాబు అన్నని, అన్నా నువ్వు జనరల్ సెక్రటరీగా ఉండాలి, నువ్వు అయితే అందరికీ హెల్ప్ చేయగలవు, అందరూ నీ దగ్గరకు వస్తారన్నా, నీకు అసలు నువ్వు అందరికీ సేవ చేయాలన్నా అంటే, అమ్మ దిగేసాం కదమ్మా, 100% చేద్దాం. ఆయనకి ఒక లెగసీ ఉంది. గిరిబాబు గారి అబ్బాయి ఆయన. దే హ్యావ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొనుక్కుంటున్నాం. ట్రెజరర్గా నా బ్రదర్ శివబాలాజీని రిక్వెస్ట్ చేశాను. శివబాలాజీ పోయిన టర్మ్ ఉన్న అసోసియేషన్ పెట్టిన తర్వాత లాస్ట్ టర్మ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ టర్మ్. ఎందుకంటే మా అసోసియేషన్ అందరు బాగోగులు చూడాలి, ఒక ఇన్ని సంవత్సరాలుగా ఒక ఫ్లో ఉన్నింది. సడన్గా పాండమిక్ వచ్చింది, కరోనా వచ్చింది, ఆర్టిస్ట్కి హెల్ప్ చేయాలి, ఎవ్వరూ ప్రిపేర్డ్ కాదు. ఆ ఛాలెంజ్ని ఎదుర్కొని ఇతను ఎంతో కోఆర్డినేట్ చేసి ఎంతో మందికి హెల్ప్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అతన్ని వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను, శివ నా ప్యానెల్లో ఉండాలి, శివ రా, నువ్వు జాయింట్ సెక్రటరీగా ఉన్నావు పోయినసారి, ఈసారి ట్రెజరర్గా ఉండు ప్లీజ్, ఐ నీడ్ పీపుల్, వీ నీడ్ టు మేక్ ఎ డిఫరెన్స్, నువ్వు రా అని శివబాలాజీని అడిగాను. జాయింట్ సెక్రటరీస్గా
కళ్యాణి గారిని. ఆవిడ ఇల్లు తిరుగుతుంది. ప్రతి అసోసియేషన్ మెంబర్ తెలుసు ఆవిడకి. ఆవిడ హెల్ప్, మీరు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి, మీరు రావాలని చెప్పాను. గౌతమ్ రాజు గారు పోయినసారి కూడా జాయింట్ సెక్రటరీగా ఉన్నారు ఆయన. పని లేని వాళ్ళకి ఒక ప్యాంప్లెట్ వేసి, ఒక బుక్ వేసి, ఆయన సొంత డబ్బుతో ప్రొడక్షన్స్ అంతా తిరిగి చాలామందికి పని ఇప్పించాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన కావాలి నాకు, ఎందుకంటే మళ్ళీ ఈ పని కావాలి మాకు. ఇది ప్రతి ప్యానెల్ చేయాల్సిన పని కాదు, ఇది ఒక ఫ్లో, ఒక సిస్టమ్ రెడీ చేశా అంటే ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలి. అందుకే వీళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పేరున నేను అందరినీ రిక్వెస్ట్ చేశాను. అర్చన, నేను అడిగా, అర్చు నువ్వు వచ్చి ప్యానల్, విష్ణు నేను ఓటేసా కానీ నాకు ఐ సెడ్ ఉమెన్కి ప్రాధాన్యత కావాలి, ఆడవాళ్ళకి ప్రాధాన్యత కావాలి. నేను ఒక సపరేట్ డివిజన్ సెట్ చేయాలి లేడీస్కి. అందుకే తన్ని, రేఖాని, అందరిని, మలక్పేట్ శైలజ గారిని, నేను గీతా సింగ్ గారిని, స్వప్నాని, నేను రాజ్శ్రీ గారిని, పూజిత గారిని, జయశ్రీ గారిని, వీళ్ళందరిని అడిగాను నేను, రండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మా హిస్టరీలో మేమున్న 26 మంది ప్యానెల్లో 10 మంది ఆడవాళ్ళు ఉండడం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఐ విష్ నాకు 50% ఉమెన్ ఉంటే ఐ వుడ్ హావ్ ఫెల్ట్ ఈవెన్ బెటర్. దట్ ఈస్ మై అజెండా. ఉమెన్ ఎంపవర్ అవ్వాలి. ఈ ఇండస్ట్రీని నమ్ముకొని ఎంతో మంది వాళ్ళ ఊరుల నుంచి వస్తారు. ఆ భరోసా, ఒక భద్రత కలిగియాలి. నటులుగా మనం ఆడవాళ్ళకి భద్రత కలిగియాలి. మన తెలుగు బిడ్డలు, ఆడపిల్లలు వచ్చి ఇక్కడ యాక్ట్ చేయాలి, వాళ్ళందరికీ ఒక భరోసా కలిగేయాలి, ఉమెన్ని ఎంపవర్ చేయాలి. అది నా ప్రధాన అజెండా. పేరున ప్రతి ఒక్కరు ఇక్కడ పబ్లిక్కి తెలియాల్సిన అవసరం లేదు. నా ప్యానెల్లో ఉన్నవాళ్ళు, నా కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి తెలుసు నా ప్యానెల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ సాయంత్రం 6 అయితే పార్టీలకి, పబ్బులకి, ఇంట్లో గ్యాదరింగ్లు ఉండేవారు కాదు. ఎంత రాత్రి అయినా రాత్రి పగలు వెల్ఫేర్ చేసేవాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ హిస్టరీ మాట్లాడుతుంది, నేను చెప్పేది కాదు. ఈరోజు వాళ్ళు ఇండస్ట్రీలో ఎంత సేవ చేశారో, ఇండస్ట్రీకి ఎంత సేవ చేస్తున్నారో, ఎందుకంటే వాళ్ళ బాధ్యత అది. ఇది మా అమ్మ, ఇది మా ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత మాది. ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది హెల్ప్ చేస్తున్నారండి, చేయని వాళ్ళేరు. ఒక హీరో 2 కోట్లు ఇవ్వచ్చు, కొంతమంది 1000 రూపాయలు ఇవ్వచ్చు. ఎవ్రీబడి ఆర్ డూయింగ్. ఇలా పనిచేసే వాళ్ళు నాకు కావాలి. అందుకే ఈ ప్యానెల్ని రిక్వెస్ట్ చేసుకుని పేరున అందరినీ రమ్మనింది నేను. చివరిగా బాబు మోహన్ అంకుల్ బీజేపీలో ఉన్నారు. మాదాల రవి సిపిఐ సిపిఎంకి ప్రెస్ క్యాంపెయిన్ సెక్రటరీ, ఆయన 2 రాష్ట్రాలకి. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. నాకు ఒక నాన్నగారి తరపున నాకు చంద్రబాబు అంకులు బంధు, ముఖ్యమంత్రి జగనన్న మా బావగారు. ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళ మేము ఉన్నాం. కేటీఆర్ ఆయన వండర్ఫుల్, ఆయన మంచి స్నేహితుడు. అన్ని పార్టీలు ఇక్కడ మేమందరం ఉన్నాం. శిరస్సు ఉంచి దండం పెట్టి చెప్తున్నాను, పొలిటికల్ పార్టీస్ని do not interfere in మా elections. ప్లీజ్ దయచేసి పొలిటికల్ పార్టీస్ do not involve. మేమందరం ఒక ఫ్యామిలీ, మాకు ఆ లిబర్టీ ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. మేము ఏ పార్టీనైనా ఎన్నుకునే స్వేచ్ఛ మా సభ్యుల్లో అందరికీ ఉంది. ఇక్కడ జరిగేది మా ఎలక్షన్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. దయచేసి డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఈ మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్లో మేమందరం, అందరూ, ప్రతి సభ్యుడు ఒక పనిచేసే ప్రెసిడెంట్, ఒక సమర్థమైన ప్యానెల్ని ఎన్నుకుంటారు. ఆ ప్యానెల్ మాదవుతుంది, ఆ ప్రెసిడెంట్ నేను అవుతా అని ఆశిస్తున్నాను. మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.
క్రానికల్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఐ డోంట్ నో సురేష్ గారు రాశారా లేకపోతే ఇంకెవరన్నా రాశారో తెలీదు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఉన్నారు కాబట్టి చనువుతో నేను ఆయన పేరు చెప్పాను. కానీ ఆ ఆర్టికల్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా నిలబడాలి అని ఫస్ట్ నా దగ్గర నుంచి రాలా. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు నాకు చెప్పితే నేను యాక్సెప్ట్ చేసి నాన్నగారి దగ్గర ఒప్పించి నేను సరే అని నేను డిసైడ్ అయ్యి సేవ చేయడానికి నేను వచ్చాను. మా నాన్నగారు అప్పుడు దాకా ఎవరికి ఫోన్ చేయలే. మా నాన్నగారికి ఒక ఫోన్ వచ్చింది, విష్ణుని తప్పుకోమని. మా నాన్నగారు అప్పుడు 600 చిల్లర 700 మందితో ఫోన్లో మాట్లాడారు. విష్ణు ప్రెసిడెంట్గా నిలబడతాడు, తప్పుకోడు, ఓట్ చేయండి విష్ణుకి అని. ఆ ఒక్క కరెక్షన్ ఉంది. మా నాన్న ఎవరిని ఫస్ట్ అడగల, ఫస్ట్ స్టెప్ మా నాన్న తీసుకోలే. ఆయన నీ ఇష్టం రా అని నాకు వదిలేశారు. అదొక్కటే. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ క్లారిఫికేషన్. జనరల్ సెక్రటరీ మాత్రం నాకు వేయండి అని జస్ట్ ఇప్పుడే వచ్చింది. మీరేమంటారు, ఇండస్ట్రీ ఎలా ఉండబోతుందంట? మీరు డివైడ్ గురించి అడుగుతున్నారు. డెఫినెట్గా ఈ ఎలక్షన్స్ ఇబ్బందికరమైన ఎలక్షన్స్ 100%. నేను ఒక చిన్న నిదర్శనం చెప్తాను మీకు. మీడియా తరపునే చెప్తాను నేను. ఎంత డీప్గా మా ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ మీడియాలో నుంచి 2 రిపోర్టర్స్ని తీసుకొని పిఆర్ఓలుగా చేశాను. వాళ్ళు అప్పుడు దాకా ఏమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళని పిఆర్ఓలుగా చేశాను. వాళ్ళకి ఒక 2-3 ఆర్గనైజేషన్లో ఉద్యోగం కావాలంటే ఫోన్ చేసి నా వల్ల అయిన చనువుతో ఎప్పుడు ఎవరిని అడగల. నా కోసం నేను ఎప్పుడు అడగల. ఆ ఆర్గనైజేషన్స్ ఫోన్ చేసి ఆ యాజమాన్యంతో మాట్లాడి ఉద్యోగం ఇప్పించాను. వాళ్ళని పిఆర్ఓలుగా ఇంట్రడ్యూస్ చేశాను. మెల్లగా నా స్నేహితులకి చెప్పాను, మంచి వాళ్ళు పెట్టుకోండి అని. వాళ్ళ కష్టంతో, దేవుడి ఆశీర్వాదంతో ఇండస్ట్రీలో వాళ్ళు వన్ ఆఫ్ ది లీడింగ్ పిఆర్ఓస్గా ఉన్నారు. ఏ రోజు నేను మా ప్రెసిడెంట్గా నేను పోటీ చేస్తున్నానని చెప్పాను, మా స్నేహితుడు ఫోన్ చేసి మేము రాలేము, మాకు వేరే విధంగా వాళ్ళ సినిమాలు ఉన్నాయి, మేము రాలేములే, ఈసారి ఇంకెవరినైనా పెట్టుకోమని. ద డివైడ్ ఎంత డీప్గా వెళ్ళిందో మీకు తెలుసు. ఈ ఒక్క ఎగ్జాంపుల్తో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు. శ్రీకాంత్ అంకులు అక్కడ నాకు చాలా ఇష్టం. ఆయన అక్కడ నిలబడే ముందు మాట్లాడాడు నాతో, అంకుల్ మీరు ధైర్యంగా నిలబడండి, ఈ ఎలక్షన్స్ వల్ల మన రిలేషన్షిప్ పోద్దాం అంకుల్ అని. అలాగ అతి తక్కువ మంది ఉన్నారు అంత క్లియర్ హార్టెడ్గా. సో డివైడ్ అనేది ఎంతవరకు డివైడ్ అనేది తెలియదు, కానీ ఇబ్బంది మాత్రం ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. ఈ సమస్య నుంచి బయటపడటం కోసం మీకు ఇండస్ట్రీలో అందరితోటి పరిచయాలు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడే చనువు ఉంది. మీరు ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేకపోయారు? అటువైపు నుంచి పోటీ చేస్తున్న వాళ్ళని డ్రాప్ చేయడానికి కానీ లేదా ఇనానిమస్ చేయడానికి కానీ మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? బ్రదర్, మీరు ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, నేను ఎంత లేట్గా ఐఎమ్ ద లాస్ట్ క్యాండిడేట్ ప్రెసిడెంట్గా నిలబడతానని చెప్పిన వాడిని. నా ప్యానల్ని కూడా లాస్ట్ మినిట్ దాకా హోల్డ్ చేసిన వాడిని నేను. ఎందుకో చెప్పనా, ఇండస్ట్రీ ఉన్న పెద్దలు ఎంతోమంది అందరినీ యునానిమస్గా చేయాలని ప్రయత్నించారు. ఇది కేవలం ఐ డోంట్ నో, అది ఈగో అన్నాలా ఏమన్నాలా నాకు తెలియదు, కానీ దానివల్ల ఏకగ్రీవంగా కాల. అంత మునిగిపోయే సమస్యలు ఏమి లేవు. ఎవ్వరు ముంచేట్లా ఇండస్ట్రీని. ఇంకోటి అంటున్నారు విచ్ ఐ డెంట్ అండర్స్టాండ్, ఎవరెవరినో ఆర్టిస్టులను తీసుకొచ్చి యూనో అసోసియేషన్లో యూనో డబ్బులు కావాలి, డబ్బులు చేయాలి, ఇక్కడ షోలు చేయాలి, అక్కడ షోలు చేయాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ అంటున్నారు.
ఇళయరాజా గారిని అడగాలి, 3 కోట్లు ఆయన అడుగుతున్నారు, ఆయనతో మాట్లాడేదాం. ఇళయరాజా గారిని నేను వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కారం చేసి మాకు చేయండి అంటే రూపాయి తీసుకోడు. కానీ ఒకటి చెప్తాను, చాలామందికి చరిత్రను గుర్తుపెట్టుకోవాలి. హుద్హుద్ వచ్చినప్పుడు మేము సైతం అని ఒక ప్రోగ్రాం చేసాం. ఇండస్ట్రీ ఉన్న కళాకారులందరూ ఒక వేదిక పైన 2 రోజులు ఉంటే దాదాపు 12 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసాం, ఎక్కడికి వెళ్ళకుండా, ఒక్క హైదరాబాద్లోనే. అలాగా ఇండస్ట్రీని అందరిని ఒక ప్లాట్ఫామ్కి తీసుకొస్తే చాలు. విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ముందు యాక్టర్స్ అందరూ ఏకగ్రీవంగా మనం అందరం ఒక ప్లాట్ఫామ్కి వస్తాం, మేమందరం చేస్తాం. అలా చేస్తే చాలు. మీ ఎజెండాలో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తారు? మా బిల్డింగ్కి ఇస్తారా, ఆర్టిస్టులకి అసోసియేషన్లో మెంబర్షిప్ కోసం ఇస్తారా? మై ఫస్ట్ థింగ్ నా ఎజెండాలో విల్ బి పెద్దలని సెక్యూర్ చేయడం, పెద్దలకి సెక్యూరిటీ ఇవ్వడమే నా ఫస్ట్ ఎజెండా. దాని తర్వాత ఉద్యోగం. బిల్డింగ్ కడతాం, నేను మాట ఇచ్చేసాను, బిల్డింగ్ కడతా, అది కాదు మెయిన్ ఇష్యూ. బిల్డింగ్ కట్టిన తర్వాత ఏంటి? ఏమంటే మీరు థియేటర్ కావాలంటున్నారు, మల్టీప్లెక్స్ థియేటర్ కావాలంటున్నారు, బిల్డింగ్లో ఒక పెద్ద శిల్పకళా వేదికలాగా ఒక భవనం అంటున్నారు. కట్టిన తర్వాత ఏం చేస్తారు? ఒక థియేటర్ కట్టాలంటే 3 నుంచి 5 కోట్లు. ఏషియన్ మహేష్ బాబు థియేటర్ ఉంది, ఏఎంబి, అక్కడ దానికన్నా అది వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ థియేటర్. నేనుండేది జల్పల్లో, అది ఊరు శంషాబాద్ దగ్గర. మా ఊర్లో నీ సినిమా చూడాలంటే అక్కడ థియేటర్ కడతారా నాకు? బాబు మోహన్ అంకుల్ ఉండేది ఇక్కడ మాదాపూర్లో, అక్కడ థియేటర్ కడతారా? అతను ఉండేది మణికొండలో థియేటర్ కడతారా? లేకపోతే మీరు ఒక దగ్గర కడితే మేము అందరం వచ్చి అక్కడ థియేటర్కి వెళ్ళి ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్తే సినిమా చూస్తాం. దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్. బిల్డింగ్ కడతాను, ఓకే, బిల్డింగ్ లోపల ఏం జరుగుతుంది అది ఇంపార్టెంట్. దట్ ఈస్ మై ఫస్ట్ ఎజెండా. దాంతో బిల్డింగ్ ఈజీగా వస్తుంది. అది 10 వారం నుంచి 10 రోజుల వర్క్, అదే ఫస్ట్ మేము చేయాల్సింది. ఇప్పుడు జరుగుతున్నది మొత్తం బిల్డింగ్ గురించి. ఒక కాంప్లెక్స్ లాగా చేయాలనేటువంటిది, మా కాంప్లెక్స్ లాగా చేయాలనేటువంటిది ఇది. మీరు బిల్డింగ్ అనేటువంటి దానికి మీరు ఇవ్వబోతున్నటువంటి షేప్ ఏమిటి? ఎందుకంటే మెయిన్ ఎజెండా ఈ ఎలక్షన్స్లో మాట్లాడుతుంది, గత ప్యానల్స్లో మాట్లాడింది కూడా అదే మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ ద దీనికి సంబంధించిన ఒక నిర్దిష్టమైన అష్యూరెన్స్ ఇస్తారా? ఒక బిల్డింగ్ కావాలి, దేనికి కావాలి? ఆఫీస్ బేరర్స్కి కావాలి, ఎప్పుడైనా ఉన్నప్పుడు మేమందరం మీటింగ్లు పెట్టుకోవడానికి కావాలి. ఏదైనా మేము లేదు, ఈ ప్రెస్ మీట్ జరిగేబట్టి ఇలాంటి హోటల్స్ బదులు నేను ఇక్కడ రావాలి. నేను ఒక విషయం చెప్తానంటే, యూ నీడ్ టు మెయింటైన్ ఏ కాంప్లెక్స్ టైప్ ఆఫ్ థింగ్. వై డు ఐ నీడ్ టు మెయింటైన్ అ కాంప్లెక్స్? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడాను, సీఎంగా ఉన్నప్పుడు కూడా అందరూ రిప్రజెంటేషన్, అఖిల నాగేశ్వరరావు గారితో సహా రిప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు దే ఆస్క్డ్ హిమ్ ఫర్ 2 acres ఆఫ్ ల్యాండ్. 2 acres ఆఫ్ ల్యాండ్ తీసుకుని ఏం చేస్తారు? ఆ స్థాయిలో కడతారా? మీ ప్రామిస్ ఏమిటి? మీరు బిల్డింగ్ కడతామని 2-3 స్థలాలు చూసామని మీరు చెప్పినప్పుడు మీది ఏ స్థాయిలో ఉండబోతుంది? వాళ్ళ స్థాయితో కంపీట్ అవుతుందా మీరు కట్టబోయే బిల్డింగ్? మా అసోసియేషన్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారు మా ప్రెసిడెంట్గానే ఉన్నారు. ఆయనే అప్పుడు ఇండస్ట్రీని అంతా తీసుకెళ్ళింది. అప్పుడు అడిగినప్పుడు ఒక సీనియర్ యాక్టర్ని పక్కన చూపించి, ఈయన దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి కదా, మాదాపూరు, కొండాపూరు, అన్ని ఏరియాల్లోనూ, ఆయన ఇవ్వచ్చు కదా ఫ్రీగా ఒక 2 ఎకరాలు, ఎందుకు గవర్నమెంట్ని అడుగుతారో అన్నాడు. ఆయన 1000 గజాలు అడిగారు, 1000 గజాలు అడిగారు, 2 ఎకరాలు అడగరు, 1000 గజాలు అడిగారు. సో అప్పుడు అన్ని 100 ఎకరాలు ఆయన ఇచ్చుంటే 1000 గజాలు నిజంగా కావాలి, 1000 గజాలు ఆ రోజున అడిగారు అనుకుంటే 1000 గజాలు ప్రొవైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సూటి ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా ఉందండి. 1000 గజాల స్థలం కోసం ఎందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇంతగా ప్రయత్నిస్తుందా, ప్రాధేయపడుతుందా, దేబరిస్తుందా అనేటువంటి ఒక సందేహం ఉంది. ఆ సందేహాన్ని మీరు తీర్చగలరా అందరి సమక్షంలో మీ ప్రెస్ మీట్లో? 100% బిల్డింగ్ అనేది కడతాం. అది నా టర్మ్లో ఫినిష్ అవుతుందా తెలియదు, కానీ నా టర్మ్లో స్టార్ట్ అవుతుంది. అది 100% స్టార్ట్ చేస్తాను. అది 100% నా సొంత డబ్బుతో నేను కంప్లీట్ చేస్తాను. ల్యాండా గవర్నమెంట్ని అడుగుతామా, ప్రైవేట్గా కొంటామా, అది సెకండరీ ఇష్యూ మాకు. కానీ బిల్డింగ్ మా అసోసియేషన్కి ఎంతవరకు కావాలో అంతవరకు కడతాను. అంతేగాని నేను మల్టీప్లెక్స్ థియేటర్ కట్టను, కళ్యాణ మండపం కట్టను. ఆర్టిస్ట్ అసోసియేషన్కి నేను అనుకున్న అజెండా నేను ఓపెన్ చేస్తాను. నా అజెండా కాదు, నా డ్రీమ్స్.
ఇంతమంది కష్టపడి పనిచేస్తున్నాం, మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మేము ఉన్నాం. మేమందరం సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు మా వల్లే కదా సినిమాలు అక్కడ ఉన్నాయి, మాకు కనీసం కొంచెమైనా డిస్కౌంట్ వస్తుందా? మాకు ఎక్కడ వస్తుంది? మాకు ఏం అడ్వాంటేజ్? అవి రిక్వెస్ట్ చేస్తాం, ఎందుకు ఇవ్వరు? మాకు ఇస్తారు. అది గవర్నమెంట్ని అడగం, ప్రైవేట్ ప్లేయర్స్ని అడుగుతాం మేము. అలా వెళ్ళాలి. వీ షుడ్ సీ వాట్ మా అసోసియేషన్కి ఏం కావాలో అలాగా మేము భరోసాగా ఇచ్చుకుంటాం. బిల్డింగ్ కూడా మాకు కావాల్సినంతగా ఇస్తాం. పెళ్ళి కావాలా, ఎన్ని అసోసియేషన్స్తో మేము టైఅప్ పెట్టుకొని వాళ్ళకి ఇస్తాం. చాలామందికి తెలియదు చెప్తున్నారు, అపోలో హాస్పిటల్లో దాదాపు 8,000 దాకా మనకి ఫ్రీ చెకప్ ఇస్తారు అవుట్ పేషెంట్గా. సో అది ఎంతమంది అవైల్ చేసుకున్నారు? అది తెలియకుండా అసలు హాస్పిటల్లోనే లేదన్నారు. ఇప్పుడు ఈ ఒక్క అపోలో హాస్పిటల్లో ఉండదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆర్టిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారో చాలా హాస్పిటల్స్తో టైఅప్ పెట్టుకొని వాళ్ళందరికీ మేము చికిత్స అందించేదాకా చూడాలి. ఇన్సూరెన్స్, పెన్షన్ అంటున్నారు. పెన్షన్ నాన్నగారి టైంలోనే ఇంట్రడ్యూస్ అయింది. నాన్నగారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడే పెద్దల్ని గౌరవించాలి, పెద్దల్ని చూసుకోవాలన్న ఉద్దేశంతో పెన్షన్ స్టార్ట్ అయింది. అది ఇప్పుడు పెరిగింది. వాళ్ళకి భరోసా ఇవ్వాలి. డబ్బులు అక్కడ బ్యాంకులో పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం వస్తుంది మాకు? కరోనా టైంలో వాడాలి, ఎవరికి అవసరం వాడాలి. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి ఇంత పోటీ, ఎలక్షన్స్కి అసలు మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్కి ఇంత పోటీ, ఇంత కాంపిటేటివ్ స్పిరిట్ వేరు, ఇంత అన్ఫార్చునేట్ అండ్ అన్ఫర్సీన్ అండ్ అన్హెల్దీ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. నౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. వాట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ థింకింగ్ ఫర్ ద మెయిన్? ఈ పరిస్థితి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ప్రభు గారు, నేను పుట్టక ముందు నుంచి మీరు జర్నలిస్ట్. ఈ ఇష్యూకి ఎవరు కారణం ఇంతగా అవ్వడానికి అనేది మీకు తెలుసు. మీరందరూ కరెక్ట్గా పేపర్లో దమ్ముంటే టీవీ ఛానల్స్ పేపర్స్ రాయండి. మాకు దమ్ము ఉంటే కదా, మేము రాయటం కాదండి. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మై దమ్ము ఆర్ నాట్ దమ్ము. ఎవరు మీరు ఆ పోటీకి నిలబడుతున్నారు కదా, తెలుసు. మాకు ఇంటర్నల్గా తెలిసి ఉంటే కదా, మేము తెలిసి రాయటం కాదు కదా. మీరేంటి, మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్. మై ఒపీనియన్ ఈజ్ నాట్ వ్యాలిడ్. మై ఒపీనియన్ ఐ మే రైట్ ఇన్ మై ఎడిటోరియల్, బట్ ఐ వాంట్ టు నో ఇట్ ఫ్రమ్ యూ. ఏంటి దీనివల్ల ఏమన్నా బెనిఫిట్స్ కానీ, దీనివల్ల ఏమైనా అదనపు ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా? లేదు. వ్యక్తిగతంగా ఏమన్నా వీటికి ఎలక్షన్స్లో ఉన్నట్టుగా 10 కోట్లు 20 కోట్లు ఏమన్నా మందు చేతులు మారే అవకాశం ఉందా? లేదు. ఈ టర్మ్ నేను ప్రెసిడెంట్ అయిన ఈ 2 టర్మ్లో కనీసం ఒక 50 కోట్ల రూపాయలు నేను సంపాదించుకోవాలన్న ఫిక్స్ అయ్యాను నేను. అది దీనికి సార్ ఇప్పుడు లాస్ట్ పెట్రోల్ కూడా నా సొంత డబ్బులోనే వేసుకుని వెళ్ళేవాడిని. సో ఇక్కడ ఏం వచ్చేది కాదు, చేసేది హ్యాపీగా వెళ్ళి వాళ్ళు ఎవరన్నా వచ్చేసి నిజంగా చెప్పాలంటే ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఎవరన్నా వచ్చేసి మా ఆర్టిస్టులు అంటే నిజంగా చాలా బాధపడే వాళ్ళు, అసలు ఏం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నిజంగా అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కాదు, ఏడిచేస్తారు, ఎలా వాళ్ళని కన్సోల్ చేయాలో తెలియదు. సో ఇవన్నీ వచ్చేసి డిస్కస్ చేసుకున్నాం. యాజ్ సో మెనీ థింగ్స్. ఇందాక మీరు అన్నారు బిల్డింగ్ కట్టచ్చు కదా, లేకపోతే ఒక కాంప్లెక్స్ కట్టచ్చు కదా అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నడిగర్ సంఘం ఉంది, ఇలాగే పెద్దగా చేశారు. దాంట్లో ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్, ఎవరికి పెన్షన్, అందరికి పెన్షన్స్ ఆగిపోయాయి. ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్న వల్ల, ఏదో ఒక బ్రహ్మాండమైన స్టెప్ తీసుకున్న వల్ల ఏదో ఉపయోగపడుతుంది అని అనుకొని మొత్తం ఆర్టిస్టులకు అంతా ఇబ్బంది పడిపోయింది. సో అలాంటి మనం చేయొద్దు. ఓకే, గత ప్యానెల్లో ఎవరి మీద ఎవరు ఆరోపణ చేసుకుంటున్నారో తెలియదు కానీ గవర్నమెంట్కి సపోర్టుగా యాడ్ ఫిలిమ్స్ తయారు చేస్తామని చెప్పేసి 7 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు నియర్ సమ్ అమౌంట్ సంథింగ్ లైక్ 10 lakhs దుర్వినియోగం జరిగిందని ఆ ఫ్యామిలీ చేయలేదని చెప్పేసి అంటున్నారు. కానీ దాన్ని ఎవరెవరి మీద చేస్తున్నారో తెలియదు. డూ యూ ఎనీబడి ఆఫ్ యూ నో అబౌట్ దట్? ఐ వాజ్ దేర్. అక్కడ ఏం చెప్పారంటే ఆపోజిట్ ప్యానల్ సైడ్ వాళ్ళు మనం వెళ్ళి గవర్నమెంట్ని కలవచ్చు కదని. లాస్ట్ టర్మ్లో ఫస్ట్ విన్ అయిన తర్వాత నరేష్ గారు తీసుకున్న ఫస్ట్ స్టెప్ అదే, వెళ్ళి తలసాని యాదవ్ గారిని వెళ్ళి కలిసి గవర్నమెంట్లో ఉండే పథకాలు ఏమన్నీ ఉన్నాయో అవన్నీ ప్రివిలేజెస్ మాకు కూడా ఇవ్వండి, మాకు అన్నీ కావాలి, వీ నీడ్ ల్యాండ్. ఎవరికంతా ఇల్లు లేదో, మా ఆర్టిస్ట్కి ఎవరికంతా ఇల్లు లేదో వాళ్ళంతా ఐడెంటిఫై చేసి ఆల్మోస్ట్ 125 మెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేపర్స్ అన్ని ఇక్కడ సబ్మిట్ చేసాం. అప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే, మేము అన్నీ చేస్తాము, మీరు గవర్నమెంట్ కోసం ఏమైనా చేయగలుగుతారా అంటే, ఏం సార్ తప్పకుండా చేయగలుగుతాం మేము అంటే, మా పథకాలన్నీ
పబ్లిక్ రీచ్ అయ్యేటట్టు మీరు చేయండి, కొన్ని యాడ్స్ చేయండి అంటే దానికోసం ముందు వచ్చాం సార్ మేము అంతే. దాన్ని వచ్చేసి యూజ్ చేస్తారు, అది చేస్తారు ఏమేమో చెప్తున్నారు, కానీ ఇది ఎందుకోసం మేము చేసామనేది మాత్రం మాట్లాడట్లేదు. ఒక విన్ విన్ సిచ్యువేషన్, మేము ఇది చేస్తాం మీరు ఇది ఇవ్వండి అని అనుకొని తీసిన స్టెప్పే తప్ప దాన్ని మళ్ళీ గొడవల్లో పెట్టి స్టోర్ క్లోజ్ చేస్తారు. సో ఈ టర్మ్లో మేము అవన్నీ చేయాలనుకున్నాము, చాలా ఉన్నాయి. అదే చెప్తున్నాను 70 అప్లికేషన్స్ పెండింగ్స్లో ఉన్నాయి. అన్నీ ఇప్పుడు చెప్తున్నారు కదా డిస్కౌంట్స్ మేము వచ్చేసి తీయగలుగుతామని, అన్నీ చేసి ఆఫీస్లో అక్కడ పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు దాన్నే వచ్చేసి క్లీన్ చేసి మేము ఇలా చేయగలుగుతాం అలా చేయగలుగుతాం చెప్తున్నారు తప్ప ఎవ్రీథింగ్ వీ హ్యావ్ గాట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాన్. ఎలా చేయాలి, ఏం స్టెప్ తీసుకోవాలి, హౌ టు గెట్ ఇట్ అండ్ హౌ టు గివ్ ఇట్, అన్ని ప్లాన్స్ ఉన్నాయి మా దగ్గర. విష్ణు గారు చీఫ్ మినిస్టర్లు వీళ్ళందరూ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారని కాదు, డెఫినెట్గా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు దీంట్లో. వాళ్ళ లెవెల్లో వాళ్ళకి తెలుసా నాకు తెలియదు, కానీ నా అప్పీల్ అది. రెండోది, మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యూ వాష్ యువర్ డర్టీ లాండ్రీ నాట్ ఇన్ పబ్లిక్ బట్ ఇన్ ప్రైవేట్. మాలో ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము ప్రైవేట్గా మాట్లాడతాం, అంతేగాని పబ్లిక్లో మాట్లాడకూడదు. మసకబారింది మా అసోసియేషన్ ఇదైంది. లిజన్, మా ప్రొఫెషన్ ఇస్ ద ఓన్లీ ప్రొఫెషన్. ప్రతిరోజు మా క్లయింట్ యంగర్ అవుతున్నాడు, మాకు వయసు అయిపోతూ ఉంది. జస్ట్ బికాజ్ యూ డోంట్ నో, హిస్టరీ తెలియదన్న మాత్రాన కరెక్ట్గా తెలుసుకొని మాట్లాడితే ఇట్ వుడ్ బీ నైస్. ఇండస్ట్రీ చాలా గొప్పది, మా అసోసియేషన్ గొప్ప అసోసియేషన్. ఇక్కడ అంత తప్పులు జరుగుతూ ఉంటే కూర్చొని ఊరుకొని ఉండేవాళ్ళే లేరు. అది శివాకి తెలుసు, రాజీవ్ కనకాలకి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే పోయినసారి ఏదో ఇష్యూస్ జరిగితే వీళ్ళని విపరీతంగా క్లాస్ పీకింది, భయంకరంగా తిట్టింది నాన్నగారే. శివ విపరీతంగా తిట్టింది, దాని తర్వాత క్లారిటీ వచ్చింది. సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడితే ఐ కాన్ సే వై వుడ్ యూ వాంట్, నీ కామెంట్ చేయలేనుగా. కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు మా ఎలక్షన్స్ అంటే లోకల్ ఎలక్షన్స్ మించిన హైప్ అయితే ఇప్పుడు క్రియేట్ అయింది. అసలు ఎందుకు ఇండస్ట్రీలో ఒక 3-4 ఫ్యామిలీసే ఎందుకు దీని మీద ఆధిపత్యం చేస్తున్నాయన్న ఒక చర్చ అయితే ఉంది. అసలు ఆ పరిస్థితి ఉందంటారా మీరు? ఇండస్ట్రీ ఆధిపత్యం అంటే వాళ్ళని అడగాలి. కృష్ణ గారు వాళ్ళని అడిగితే కరెక్ట్. వాళ్ళు ఏదైతే జరుగుతుందని మీరు అన్నారో ఆ 3-4 ఎవరైతే అన్నారో మీరు అడగండి, మమ్మల్ని కాదుగా. మేము ఆరాటపడం, మేము మంచి చేయడానికని ముందుకు వచ్చాం, ఒక యంగ్స్టర్ని పెట్టుకొని ముందుకు వచ్చాం. వాళ్ళ గురించి మాట్లాడాలంటే మేము బ్రహ్మాండంగా మాట్లాడగలము, ఒక్కొక్కరు ఇండివిజువల్గా కూడా మాట్లాడగలము, ఇండివిజువల్గా. కానీ మాది ఏదైనా ఉంటే మేము మాట్లాడుకోవాలనుకుంటే మేము గుప్తంగా మాట్లాడుకుంటాం, కళామ తల్లి గౌరవం పోకుండా మాట్లాడుకుంటాం. రేపు కూడా మాట్లాడాల్సి వస్తే వాళ్ళతో కూడా మాట్లాడతాం. అది మేము చెప్పేది అంతే తప్ప మీరు వాళ్ళు చేసింది మమ్మల్ని అడిగితే ఎల్లయ్యని అడగండి సార్, పొలైని అడగండి, మేము రెడీ టు ఆన్సర్. ఎలక్షన్స్ వచ్చినట్లయితే అంటే పెద్ద కళాకారులు ఒక సినిమా అంటే భారీ బడ్జెట్ చేసే సినిమాలో నటిస్తున్నటువంటి కళాకారులకు అవకాశాలు బాగానే ఉంటాయి, వస్తున్నాయి. కానీ చిన్న కళాకారులు ఒక ప్యానెల్కు మద్దతు ఇస్తే కొంతమంది అవకాశాలు ఇవ్వట్లేదని, మరో ప్యానెల్కి మద్దతు ఇస్తే అసలు అవకాశాలు రావట్లేదనేది కొంతమంది సందేహం ఉంది. మిగతా ప్యానెల్స్ కూడా ఇదే ఆరోపిస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే చిన్న కళాకారులకు మా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అవకాశాలు ఉంటాయా, ఉండవా, తగ్గిపోతున్నాయా? అండి ద ఫస్ట్ థింగ్ ఇస్ పెద్ద చిన్న కళాకారులు లేరండి ఇక్కడ. ఒక ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరు, చిన్నవాళ్ళు ఎవరు అంటే వయసులో తక్కువ ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు, వయసులో పెద్దగా ఉన్నవారు పెద్దవారు. ఇది అసోసియేషన్, ఇది ఒక కుటుంబం. ఇక్కడ నేను నమ్మేది అది నేను నమ్ముతున్నా, అది నా సిద్ధాంతం. ఇక్కడ ఒకరికి సపోర్ట్ చేసి ఇంకొకరికి సపోర్ట్ చేస్తున్నా అని తెలిస్తే ఆ ఇబ్బంది ఉందని ఆల్రెడీ చెప్పాను నేను. డివైడ్ అయి ఉంది, మీ మీడియాలోనే డివైడ్ అయిపోయారు కదా. తమ్ముళ్ళలాగా ఇంటికి వచ్చి నా ఇంట్లో కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేసిన వాళ్ళే భయపడి ఎందుకు వచ్చిన గొడవ, విష్ణు అన్న ప్రాబ్లీ సంవత్సరానికి ఒక సినిమా చేస్తాడు, లేకపోతే ఇప్పుడు మీ ప్రొడక్షన్లో 3-4 సినిమాలు ఉంటాయి సంవత్సరాన, ఇక్కడ చేస్తే అక్కడ ఒక 14 సినిమాలు ఉంటాయో 12 సినిమాలు ఉంటాయో. ఎందుకని అంటే మర్చిపోయారు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళని పిఆర్ఓలుగా ఎవరు చేశారో అవన్నీ మర్చిపోయారు. ఆ లెవెల్లోనే అక్కడ ఉంటే ఇన్ ద ఫిల్మ్ ఫెటర్నిటీ ఆ ఫియర్ ఉంటుంది. నేను ఒక పెద్ద నటుడు, సీనియర్ నటుడిని నేను అడిగాను,
అంకుల్ రావాలి అంకుల్ అంటే, విష్ణు ఇది చాలా పెద్ద గొడవ, నీకే ఓటేస్తున్నాం, మేము అందరం కూడా నీకే ఓటేస్తున్నాం, నన్ను మాత్రం బయట ఇవ్వమని అడక్కు అన్నాడు. మీరు ఓటేయండి అంకుల్ చాలు, బయట ఏం అవసరం లేదు అంకుల్ అన్న. తప్పు చొక్కా ఐఎమ్ అన్ యాక్టర్. నేను ఏది చేసినా పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా నేను పుట్టినప్పటి నుంచి ఇండస్ట్రీని నమ్ముకున్నా. నేను ఇక్కడ మేము మెంబర్ కాకముందు, అసలు మా రాకముందే మేము ఎన్నో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసాం చిన్నపిల్లలుగానే. ఒక్కసారి గుర్తుందా, ఇక్కడ హైదరాబాద్లో మీకు తెలుసుంటుంది, హైదరాబాద్లో ఒకసారి వరదలు వస్తే రాజమండ్రి ఆ సైడ్ అంతా హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ ఆడారు. దాని తర్వాత ఆ రోజు రాత్రి చేశారు, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేశారు. అప్పుడు నా తమ్ముడు మనోజ్, వాడు వయసు ఎంత, 7 సంవత్సరాలు, వాడు పర్ఫామ్ చేశాడు ఒక హోల్ సాంగ్. మెంబర్ ఏం చేశాడా? కాదుగా. మేము నమ్ముకున్న మా ఇల్లు ఇది. సో దీనికోసం మేము కరెక్ట్గా ఈ 2 సంవత్సరాల టర్ము వాళ్ళు ఓడిపోతే చెయ్యొచ్చేమో, నా చివరి శ్వాస దాకా నేను ఇక్కడ ఇండస్ట్రీకి పనిచేస్తూనే ఉంటాను. దట్స్ అ రాంగ్ వర్డ్. అంటే మొత్తం సభ్యుల సంఖ్య 900, మీరు అన్నట్టు 900 ఉన్న సంఖ్య 2000 కావాలని ఆకాంక్షించారు, అది సబబే. కానీ వాస్తవంగా చూసినట్లయితే లెక్కల ప్రకారం వాళ్ళు అనుకున్నట్టు 250 మించి ఉండదు. ఈ 250 మంది కోసం మేము ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. దట్స్ రాంగ్ బ్రదర్, ఐ హావ్ టు కరెక్ట్ యూ. తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని కరెక్ట్ చేయాలి. 250 కాదు, ఇక్కడ ఉన్న 900 మందికి 100% యూ హ్యావ్ టు క్రియేట్ అ సర్టన్ సెక్యూరిటీ. నేను ఒకటి చెప్తాను, నేను మన ఈయన ప్రభు గారిని అడిగా, శివాజీ గణేశన్ గారు ప్రభు గారిని అడిగా, అంకుల్ మీరు వచ్చి ఓట్ వేయాలి అని. అలాగే డార్లింగ్, నేను వస్తాను, మన అసోసియేషన్ కదా, నేను వస్తాను, నీ మెంబర్ని, ఐల్ కమ్, విల్ ఓట్ ఫర్ యూ అన్నాడు. ఇప్పుడు ఆయన మెంబర్ కాదా, కానీ ఆయన దాకా మన పథకాలు వెళ్ళాయా? ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా ఈజీగా వెళ్ళేది కమ్యూనికేషన్. ఈ జనరేషన్లో అందరికీ తెలియాలి. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఒక్క నిమిషం బ్రదర్, మీరు అడిగిన దానికి కృష్ణారెడ్డి ఒక మిత్రుడు, నేను ఫిలిం నగర్ ఇంట్లో ఉన్నప్పుడు నా పక్కన ఒక ఆఫీస్ తీసుకొని ఉన్నారు, చిన్న చిన్న సినిమాలు కొనేవాళ్ళు, వాళ్ళ రిలేషన్. అతను ఎప్పుడో మా మెంబర్ అంట, నాకు తెలియదు. నాకు మొన్న నేను ఈ ప్యానల్లో నేను పోటీ చేస్తున్నానని తెలిసి నాకు ఫోన్ చేసి, మన ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, మేమంతా మా మెంబర్స్ సార్, మేమేదో 2-3 సినిమాలు నటించి మీ మెంబర్షిప్ తీసుకున్నాము షోక్క అని ఎక్కడెక్కడో ఫోన్ చేస్తున్నారు. రాజు గారు అని ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశారు, మంచు విష్ణు గారి ప్యానల్గా మీరు పోటీ చేసేదాన్ని అడిగారు నన్ను. అవునన్నా, అక్కడ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇలా మెంబర్స్గా ఉండి పిలుపుకు కూడా నోచుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను కొందరిని కాంటాక్ట్ చేస్తున్నా కూడా. వాళ్ళు చెప్పిన లెక్క కాదు అండి, అసలు మెంబర్స్ ఎంతమంది అయినరో అసలు చూసుకోవాలా. అది కాదంట, యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఇంతమందే, అవసరం ఉన్నదికి ఇంతమంది అని ఏదో లెక్కలు ఏదో చెప్పారు. అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. మెంబర్ అయిన ప్రతి ఒక్కరికి మనం రెస్పాన్స్ ఇవ్వాల్సిందే, రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. మా కుటుంబ సభ్యుడని మేము అనేదే. మీ ప్యానల్ అనౌన్స్ అవ్వటానికి ఇన్ని చేశారు కదా, మీరెందుకు డిలే చేసేది, ఎందుకు జరిగింది డిలే? ఈజ్ దేర్ ఎనీ రీజన్ ఫర్ దట్? ఎలక్షన్ అంటే తెలుసు, ఎందుకంటే నేను లేబర్ మినిస్టర్ ఎలక్షన్స్ మాకు కూడా కండక్ట్ చేసిన ఒక దశలో. నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి నుంచే చట్టబద్ధమైన ప్రయత్నం కాబట్టి, చట్టపరంగా నోటిఫికేషన్ వచ్చిన తెల్లవారి నుంచి ప్రక్రియ మొదలైంది, విష్ణుబాబు ఆలోచన మొదలైంది, ప్యానల్ తయారీ మొదలైంది. వాళ్ళలాగా 6 నెలల నుంచి కాదు, ఆట పాడుకుంటా రామరామ సీతారామ అనలో మేము ఒక అసలు డిజాల్వ్ కాదు, వాళ్ళ టర్మ్ 6 నెలలు ఉన్న కాడి నుంచి మొదలైంది ఇది. అసలు ఎంత ఇల్లీగల్ అది. నోటిఫికేషన్ వచ్చినాకనే పొలిటికల్ పార్టీస్ కానీ ఇంకేదైనా కానీ చిన్న చిన్న సంఘాలు కానీ, ఎందుకంటే నేను ఫ్యాక్టరీస్ మినిస్టర్, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్, ఫ్యాక్టరీస్లలో ఎలక్షన్స్ నేను కండక్ట్ చేశాను, నా ఆఫీసర్లతో కండక్ట్ చేశాను.
భరద్వాజ గారిని ప్రెసిడెంట్ చేశాను నేను. మీకు సరైన క్యాండిడేట్లు దొరకలేదనేటువంటి దీంతో ఇంత డిలే అయిందనేటువంటి ఒక అభిప్రాయం ప్రచారం వ్యక్తం చేస్తున్నారు. దానికి సమాధానం కావాలి. దానికి చెప్పండి. లీగల్ గా నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి ఇది స్టార్ట్ అయింది. వాళ్ళు మాట్లాడేది ఇల్లీగల్, వాళ్ళ ఎదిరి చర్య ఇల్లీగల్. ప్రభు గారు ఏదో అన్నారు ఒకసారి. లేదు నాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారు. నాకు ప్యానల్కి సరైన అనౌన్స్ చేసుకోవడానికి ప్యానల్ ఇంకా ఫామ్ కాలేదు, సరైన అభ్యర్థులు దొరక కారణంగానే ఇంత డిలే అయిందనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. దాన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఈజ్ ఇట్ ద రీజన్ ఫర్ యువర్ డిలే ఆఫ్ ద అనౌన్సింగ్ ద ప్యానల్? రీజన్ ఫర్ డిలేయింగ్ అంటే డిలే అని ఏమన్నా దానికి స్టాండర్డ్ ఉందా? పలానా టైంలో ప్యానల్ అనౌన్స్ చేయాలని? మీ సరదా కోసం మీ మీడియా కోసం నేను ఎందుకు అనౌన్స్ చేస్తాను? టైంకి కావాల్సినప్పుడు అనౌన్స్ చేస్తాను. One minute. See, as far as the present ground realities are concerned, the most part of the industry, whether actors or non-actors, technicians and the whole industry is believing, ఇందాక బాబు మోహన్ గారు చెప్పినట్టుగా విష్ణు బాబు వస్తే there will be a comprehensive development for Ma and its members in all its 360 degrees. It is what commonly believed, and we are listening to that. My question to you is, against this background, in the light of the belief that is being spread over, what are the plus points that you have to meet these demands or dreams of tomorrow? నా ప్యానలే నా స్ట్రెంగ్త్. ఈ ప్యానల్తో నా డ్రీమ్స్, నా ఎజెండా ఏంటి అనేది ఎజెండా కాదు, నా కళ. ఆ కళని మేము ఒక ప్యాషన్తో నిర్వహిస్తాం, దాన్ని రియాలిటీగా చూపిస్తాం. దాని గురించి ఎంతో వర్క్ స్టార్ట్ చేసాం. అండ్ దేవుడి దయ వల్ల మేము గెలిచినప్పుడు అప్పుడు మేము చూపిస్తాం. ఆల్ ది బెస్ట్. విష్ణు గారు చెప్పారు ప్రతి వాడికి ముందు పని కావాలి ఇదని. అంతేకాకుండా ఆర్టిస్ట్ ఏంటంటే వాడికి తిండున్నా తిండి లేకపోయినా కడుపు కాలుతున్నా నీట్గా షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళాలి. అలాగే చచ్చినప్పుడు కూడా ఆడు మహాప్రస్థానం దాంట్లోనే చావాలి అనుకుంటాడు. దానికి బాగా బతికి చివరికి ఆడికి ఇది ఉండదు. ఆ మహాప్రస్థానంలో ఎలాగా ఎవడో మిత్రుడు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఓ 10,000 కడితే అక్కడ అదే అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో నరేష్ గారు, శివబాలాజీ గారు, ప్లస్ రాజీవ్ కనకాల గారు, లక్ష్మీకాంతరావు, మేమంతా కలిసి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టి చనిపోయిన ప్రతి వాళ్ళకి 3 లక్షలు ఇమీడియట్గా నెక్స్ట్ డే ఇచ్చేటట్టు ఏర్పాటు చేశాను సార్, వితిన్ 24 అవర్స్లో. దానివల్ల ఎంతమందికి ఉపయోగపడి, గీతాంజలి గారు కానీ, రాళ్ళపల్లి గారు కానీ, లేకపోతే మన ఎంతమంది, మొత్తం 80 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చింది. ఇది ఆర్టిస్ట్కి అది కావాలి, అలాగే పని కావాలి. అంతే తప్ప ఆయన చెప్పింది బిల్డింగ్ కావాలి. బిల్డింగ్ ఎందుకు కావాలి అని అంటే అందుకు కావాలి, కానీ ఇవన్నీ కావాలి. ఇవన్నీ చేసిందే, అంతేగాని మసకబారిపోలేదు, ఎవరో మసకబారిపోలేదు. తర్వాత ప్రతి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు కదా. పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తాం? మీ ఇండస్ట్రీలో 20 సంవత్సరాల నుంచి ఉన్నా మరి పెన్షనర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చేయలేదు. మెడికల్ ఎంతోమంది బిల్లు కట్టుకోలేక, కాంతారావు గారు చనిపోయినప్పుడు డబ్బులు లేకపోతే బాడీ ఇవ్వనన్నారు. అప్పుడు దాసనారాయణరావు గారు మేస్త్రి షూటింగ్లో ఉన్నారు. పద్మ గారికి ఒంట్లో బాగాలేదు, అయినా సరే ఫోన్ చేసి వెళ్ళి డబ్బులు కట్టి తీసుకురావే బాడీ అని చేశారు ఆయన. మరి అప్పుడంతా ఏమైపోయారు వీళ్ళంతా? అప్పుడు లేదా సేవ చేయాలంటే పదవే అవసరం లేదు, మనసు ఉంటే సరిపోద్ది, మనీ ఉంటే సరిపోద్ది. అది లేకపోయినా సేవ చేయడానికి మేము ముందుకు వస్తే మేము ఏ అప్రతిష్ట మాటలంటే మానసికంగా ఉంటుంది, కానీ మేము చేసి చూపిస్తాం. ఆయన అన్నట్టు అతనికి అందరి మీద నమ్మకం ఉంది, అతని మీద మాకు నమ్మకం ఉంది, కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. దయచేసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. అసలు ఇన్ని పనులు జరిగినాయి ఇంత కష్టకాలంలో. 25 ఏళ్ల చరిత్రలో జరిగినటువంటి పనులు ఈ లాస్ట్ ప్యానెల్లోనే జరిగాయి. ఎవరు జరగలేదంటున్నారు? డబ్బులు ఖర్చు పెట్టాం. ఎవరి కోసం ఖర్చు పెట్టాం? మెంబర్స్ కోసం ఖర్చు పెట్టాం. ఇప్పుడు మోహన్ బాబు గారు ఫ్యామిలీ
అందరు యాక్టర్సు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. ఆ తర్వాత వాళ్ళు 75 సినిమాలు తీశారండి. 75 సినిమాలు తీశారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. ఇక ముందు కూడా వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో మా ప్యానెల్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మంచు విష్ణు గారిని అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని తనను ముందుకు తీసుకొస్తున్నాం. కట్టుబడి ఉండే ఫ్యామిలీ, మాటకు కట్టుబడి ఉండే ఫ్యామిలీ నుంచి వస్తున్న సిన్సియర్గా ఉన్నటువంటి మా విష్ణుబాబుకు మేము సపోర్ట్గా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎప్పటి నుంచో సడన్గా ఇప్పుడు వచ్చి మా కోసం మేమేదో చేస్తామని చెప్తున్న వాళ్ళు కాదు. ఇక్కడున్న మోస్ట్ ఆఫ్ ద ప్యానెల్ మెంబర్స్ ఎప్పటి నుంచో మా ఉన్నారు. ఈ ప్యానెల్ విన్ అయిన తర్వాత పని చేస్తాం. తర్వాత నెక్స్ట్ కూడా మా 2 years టర్మ్ అయిన తర్వాత కూడా యాజ్ విష్ణు సెట్ పని చేస్తూనే ఉంటాం టిల్ వీ ఎగ్జిస్ట్. థ్యాంక్ యూ.